సెకండ్ కింగ్స్ చాప్టర్ 4. నేను మొదటి 7 వచనాలు నేను చదువుతాను. దయచేసి మీరు జాగ్రత్తగా మీ బైబిల్ చూడాలని కోరుతున్నాను. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయము మొదటి 7 వచనాలు. అంతటా ప్రవక్తల శిష్యులో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయును, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండినని నీకు తెలిసి ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావలను? నీ ఇంట్లో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనను. అందుకామె, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనను. అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారి అందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారులను లోపల ఉండే తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా, వాడు మరేమీ లేవని చెప్పినంతలో నూనె నిలిచిపోయాను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా, అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానిని నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. పరిశుద్ధుడైన తండ్రి, నాయన, మీ వాక్యమును మాకు ప్రత్యక్షపరచండి. ఓపెన్ అవర్ ఐస్ దట్ వీ వుడ్ సీ ద థింగ్స్ దట్ వీ హ్యావెంట్ సీన్ బిఫోర్ ఇన్ యువర్ వర్డ్. మా హృదయాలను బలపరచండి, సమస్తమును మీ ఆధీనం చేసుకొనండి. మీ నామాన్ని అత్యున్నతంగా మహింపరచుకొనమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. కమ్ ఆన్ లౌడ్ ఆమేన్. ఇది మనం చాలాసార్లు ఈ వాక్య భాగాన్ని చదువుంటాం, కానీ దేవుడు మరలా నాకు ఈ వాక్య భాగాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏ విధంగా దేవుడు ఆ యొక్క కుటుంబానికి ఎట్లాగా ఆయన ప్రొవిజన్ లేకపోతే సొల్యూషన్ ఇచ్చాడు వారి పరిస్థితుల్లో అన్నది ఇక్కడ మనకి కనపడుతుంది. సో దేవుడు ఏ పరిస్థితి అయినా కూడా ఆ పరిస్థితికి తగిన పరిష్కారాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు. గాడ్ హ్యాస్ ఎ స్ట్రాటజీ ఫర్ ఎవ్రీ సింగిల్ ఇండివిజువల్ ఆర్ ఎ ఫ్యామిలీ టు బ్రింగ్ అవుట్ ఆఫ్ ద మెస్ దట్ దే ఆర్ ఇన్. సో కనుక మనము దేవుని కార్యాలు కొరకు కనిపెట్టాలి. కొన్నిసార్లు దేవుడు అందరి జీవితాల్లో ఒకేలాగా పనిచేయడు, ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కలాగా పనిచేస్తాడు. ఇతరులకు జరిగింది మనకు జరగాల్సిన అవసరం లేదు. వాట్ వర్క్డ్ ఫర్ అదర్స్ మే నాట్ వర్క్ ఫర్ యూ. దేవుడు నీ కొరకు ఒక ప్రత్యేకమైన మార్గమును ఆయన సిద్ధపరిచి ఉంచుతాడు. మీరు ఈ వచనాలు గమనిస్తే, చనిపోయిన వాడు ప్రవక్తల శిష్యులలో ఒకడు. అతను దేవుని యందు భక్తి కలిగిన వాడు, కానీ అతను చనిపోయేసరికి అతడు కొంత అప్పు మిగిల్చేశాడు. అంటే అతను తన అవసరతను బట్టి కొంచెం అప్పు చేసినట్టున్నాడు. అతను ఆ అప్పు తీర్చేలోపు చనిపోయాడు. చనిపోయిన తర్వాత అప్పుల వారు వచ్చి అప్పు తీర్చాలని ప్రెషర్ చేశారు. వారికి తీర్చే పరిస్థితి లేదు కనుక వారిద్దరు కుమారులను దాసులుగా ఉండుటకు తీసుకువెళ్ళాలని ఆ అప్పుల వాడు ప్రెషర్ చేస్తూ ఉన్నాడు. దట్స్ ద స్టోరీ హియర్. కానీ దేవుడు వారికి ఒక వే అవుట్, దానిలో నుంచి బయటికి వచ్చే ఒక మార్గంను దేవుడు సిద్ధపరిచాడు. రైట్? అందరు నాతోనే ఉన్నారా? మెలకున్న వారందరూ ఆమె చెప్పండి. రైట్. దేవుడు వారిని బయటకు తీసుకొని వచ్చే మార్గంను సిద్ధపరిచాడు. ఆమె చేసిన పని ఏంటో చూద్దాం. ఐఎమ్ రీడింగ్ verse 1, the second part of verse 1. మొదటి వచనము, రాజుల 2వ గ్రంథం. ఐ వాంట్ టు లుక్ టు యువర్ బైబిల్స్. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనంలో సెకండ్ పార్ట్.
అప్పులవాడు నా ఇద్దరు కుమారులు, ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండటకే వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఫేస్బుక్లో అప్డేట్ చేసాను. ఉందా మీ బైబిల్లో? కమ్ ఆన్ టాక్ టు మీ. లేకపోతే అప్పులవాడు వచ్చి ఉన్నాడని వాట్సాప్ స్టేటస్ పెట్టాను. నో, ఏమన్నది మీ బైబిల్లో చెప్పండి? ఎలీషాకు మొర్రపెట్టగా. నా దేవుడు మన జీవితంలో కొన్ని కనెక్షన్స్ ఇస్తాడు. అవి చాలా ప్రాముఖ్యం. వాటిని నేను ఏమంటానంటే డివైన్ కనెక్షన్స్. ఈ కనెక్షన్స్ మనం గుర్తుపట్టాలి. దేవుడిచ్చే కనెక్షన్స్. దేవుడు ఒక స్పిరిచువల్ కనెక్షన్ ఇస్తాడు, ఒక స్పిరిచువల్ లీడర్ని ఇస్తాడు, లేకపోతే ఒక మంచి దేవుని ఆలోచనలో నీ కొరకు నియమించబడిన ఒక కనెక్షన్ దేవుడు నీకు ఇస్తాడు. ఈ కనెక్షన్ దేవుడు ఎందుకు ఇస్తాడంటే, నీ ప్రతి పరిస్థితికి కావాల్సిన పరిష్కారం దేవుడు ఆ కనెక్షన్లో ఉంచుతాడు. చాలాసార్లు మనము దాన్ని గుర్తించకపోతే ఏమవుతుందంటే, దేవుడు మన కొరకు సిద్ధపరిచినవి చాలా మిస్ అయిపోతాం. దేవుడు కనెక్షన్ ఇచ్చి ఆ కనెక్షన్లో డైరెక్షన్ ఉంచుతాడు. సో నౌ ద కనెక్షన్ దట్ గాడ్ గేవ్ టు దిస్ లేడీ వాజ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ ఎలీషా. ఈ స్త్రీకి దేవుడిచ్చిన కనెక్షన్ దైవజనుడు ఎలీషా. సో వెంటనే ఆమె ఎలీషా యొద్దకు వచ్చింది, ఎలీషాకు మొరపెట్టింది పరిస్థితిని. వెంటనే ఎలీషా అడుగుతున్నాడు 2వ వచనంలో, నా వలన నీకు ఏమి కావలను? వాట్ డు యు నీడ్ ఆఫ్ మీ? అసలు ఆ ప్రశ్న ఎలీషా అడిగితే ఎలీషా యొక్క బోల్డ్నెస్కి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏం చేయమంటావు చెప్పు, నీ కోసం నా వల్ల నీకేమి కావాలి? అప్పుడు ఆమె ఇంకా ఏమి సమాధానం చెప్పలేదు, ఎందుకంటే ఆల్రెడీ తనకున్న పరిస్థితి అంతా చెప్పింది. అప్పుడు ఎలీషా అడిగిన ప్రశ్న, నీ ఇంటిలో ఏమున్నదో అది నాకు చెప్పము. నీ ఇంటిలో ఏముంది? వాట్ డూ యూ హ్యావ్? అప్పుడు ఆమె వాస్తవానికి వారి ఇంట్లో ఏమీ లేదు. ఆమె అప్పులో ఉంది, ఆమె చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉంది. కానీ దైవజనుడు అడిగాడు, నీ ఇంట్లో ఏముంది? అందుకే ఆమె అనింది, నీ దాసురాలనైనా నా ఇంటిలో, నేను 2వ వచనం చదువుతున్నాను, నేను దాసురాలనైనా నా ఇంటిలో నూనె కుండ ఒకటి. అందరు చెప్పండి, నూనె కుండ. కొంచెం బిగ్గరగా చెప్దాం, నూనె కుండ. ఎ పాట్ ఆఫ్ ఆయిల్, ఆర్ ఇట్స్ నాట్ ఎ పాట్ ఆఫ్ ఆయిల్. నూనె ఉందో లేదో కూడా తెలియదు, నూనె కుండ అయితే ఉంది. ఒక నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదు. నా దేవుడు ఆయన తన పనిని ఆరంభించినప్పుడు మన దగ్గర ఉన్నదాంతో ఆయన ఆరంభిస్తాడు. హీ ఆల్వేస్ బిగిన్స్ విత్ వాట్ యు హ్యావ్. ఎందుకనంటే దేవుడు మన యొద్ద ఉన్నది ఆయన తీసుకొని దానిలో నుంచి ఆయన తన కార్యములు జరిగిస్తాడు. ఆయనకి నూనె అవసరమయ్యి నీ దగ్గర ఏముందని అడగలేదు. ఆయనకి ధనం అవసరమయ్యి నీ దశంభాగం అడగడు. ఆయనకు ఈవులను అవసరమయ్యి నీ దగ్గర అర్పణలు కోరడు. ఆయన నీ యొద్ద నుంచి ఏది కోరినా, నీ యొద్ద నుంచి ఏ బలి కోరినా, ఏ అర్పణ కోరినా, అది దేని కొరకంటే ఆయన దానిని తీసుకొని మీ కొరకు దాన్ని వృద్ధి చేసి మల్టిప్లై చేసి మీకు మేలు కలుగు చేయటానికి ఆయన మన దగ్గర ఉన్నది. అందుకని 25 సంవత్సరాలు అబ్రహాము దేని కొరకైతే నమ్మాడో, ఆ ఇస్సాకును దేవుడు అబ్రహామునికి ఇచ్చిన తర్వాత దేవుడు అబ్రహామును పరీక్షించాడు. నీకొక్కడై ఉన్న నీవు ప్రేమించి నీ కుమారుడని ఇస్సాకును తీసుకుని వచ్చి బలిపీఠం మీద నా కొరకు అర్పించు అన్నప్పుడు అబ్రహాము ఆలోచించకుండా తీసుకుని ఇస్సాకును బలిపీఠం మీద పెడితే దేవుడు అప్పుడు అబ్రహామును చూసి అన్నాడు, ఇదిగో ఇందును బట్టి నీవు నాకు భయపడువాడు అని నాకు అర్థమైంది, నీ సంతతిని నేను ఆశీర్వదించి విస్తరింపచేస్తాను అన్నాడు. సో అందుకనే దేవుని యొద్దకు వచ్చినప్పుడు వై గాడ్ లుక్స్ ఫర్ సంథింగ్ దట్ వీ హ్యావ్. మనం కలిగిన వాటి నుంచి దేవుడు ఎందుకు కోరుతాడంటే, చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మనం కలిగినవి మనం వదులుకోవటానికి ఇష్టపడం. దేవుడు నాతో మాట్లాడుతూ అన్నాడు, మోస్ట్ ఆఫ్ ద వర్క్ ఆఫ్ గాడ్ ఈజ్ డిపెండెడ్ అపాన్ ద థింగ్స్ దట్ యు లీవ్. మన జీవితంలో దేవుని కార్యము, చాలా వరకు దేవుని కార్యము దేని మీద ఆధారపడి ఉంటుందంటే, ఇట్ ఈస్ సో మచ్ డిపెండెడ్ అపాన్ వాట్ యు లీవ్, వాట్ యు క్యాన్ లీవ్. నువ్వు ఏమి విడిచిపెట్టగలవు, నువ్వు ఏది అర్పించగలవు, ఏది అప్పగించగలవు, దానిపైన దేవుని యొక్క కార్యం ఆధారపడి ఉంటుంది. చాలాసార్లు మనం చాలా వదులుకోవటానికి ఇష్టపడం.
వాటిని విడిచిపెట్టడానికి ఇష్టపడం. కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టమంటే దాని ఉద్దేశము మనల్ని దేవుడు రిక్తులుగా చేయాలని కాదు, కానీ మన యుద్ధం నుంచి మనం ఇచ్చినది. ఎందుకంటే వెన్ గాడ్ హ్యాస్ సంథింగ్, దేవుడు మన యుద్ధం నుంచి ఏదైనా అడిగినప్పుడు యాక్చువల్గా దేవుడు మనల్ని అడిగేది మనం కలిగిన వస్తువో మనం ఇచ్చే ధనమో కాదు, కానీ ఆయన మనల్ని ఏది అడిగినా దానిలో కనుపరచబడేది ఏంటంటే మీ హృదయ వైఖరి, ద యాటిట్యూడ్ ఆఫ్ యువర్ హార్ట్. దశం భాగం ఆయన ఎదుగు తీసుకొని వచ్చినప్పుడు ఆయన చూచే దశం భాగం కాదు, దాని వెనుక ఉన్న మీ హృదయాన్ని చూస్తాడు. ఆయన ఎద్దుకు ఒక అర్పణను తీసుకొని వచ్చినప్పుడు ఆయన అర్పణను కాదు, అర్పణ వెనుకను హృదయాన్ని చూస్తాడు. అందుకని కయోన్ హేబేల్ గురించి మీరు చదివితే వాక్యంలో రాయబడింది, దేవుడు హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాను. నాట్ జస్ట్ ద అర్పణ, హేబేలును కూడా లక్ష్య పెట్టాడు. కయోను గురించి చదివితే దేవుడు కయోనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు, ఆయన అంగీకరించలేదు. సో కాబట్టి ఇప్పుడు నీ దగ్గర ఏముందని దైవజనుడు ఆమెను అడిగినప్పుడు ఆమె నా దగ్గర ఒక నూనె కుండ తప్ప మరేమీ లేదు, ఒక నూనె కుండ తప్ప మరేమీ లేదు. అదొక నూనె కుండ అంతే. ఇట్స్ జస్ట్ ఎ పాట్, ఎన్ ఆయిల్ పాట్, ఒక నూనె కుండ. ఆ నూనె కుండ తప్ప నా దగ్గర ఏమీ లేదు. అప్పుడు దైవజనుడు ఒక మంచి సొల్యూషన్ చెప్తూ ఉన్నాడు. చూడండి 3వ వచనము, అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటిని ఎరువు పుచ్చుకొనుము. అందరూ చెప్పండి, వట్టి పాత్రలు. కమాన్, ఎంప్టీ వెజల్ అని చెప్దాం, లౌడర్, ఇంకా బిగ్గరగా, ఎంప్టీ వెజల్. నువ్వు వెళ్ళి వట్టి పాత్రలను ఎరువు పుచ్చుకోనము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల ఉండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా. నా ఈ 4వ వచనము ఈ వాక్య భాగం అంతటికి కూడా కీవర్డ్స్. 4వ వచనం. నా ఈ 4వ వచనంలో దైవజనుడు ఆ స్త్రీకి చాలా అద్భుతమైన కీ ఆర్ ద ప్రిన్సిపల్, ఆ పరిస్థితుల నుంచి బయటికి వచ్చే ప్రిన్సిపల్ ఇచ్చాడు. ఏమన్నాడంటే 4వ వచనం అందరం కలిసి చదువుదాం. ఇఫ్ యు ఆర్ విత్ మీ ఆన్ ద సేమ్ పేజ్, షౌట్ అలౌడ్ ఆమేన్. రైట్, 4వ వచనం. అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండిన ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా చాలు. సో ఇప్పుడు దైవజనుడు ఆమెకు చెప్పిన విషయం ఏంటంటే, నువ్వు బయటకు వెళ్ళు, నీకు దొరకగలిగిన పాత్రలు. మీరు తెలుగు బైబిల్లో చూస్తే దొరకగలిగిన పాత్రలు అని ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో నీకు ఎన్ని దొరికితే అన్ని పాత్రలు అని ఉంది. కొన్ని పాత్రలను చెప్పలా. హీ డిడ్ నాట్ లిమిట్ హర్. ఒక లిమిట్ చెప్పలేదు. ఒక 4 పాత్రలు, ఒక 5 పాత్రలు, ఒక 10 పాత్రలను చెప్పలేదు. యాజ్ మెనీ యాజ్ యూ క్యాన్. నీకు ఎన్ని పాత్రలు వీలైతే, ఎన్ని దొరికితే, బ్రింగ్ మోర్ వెజల్స్, ఎక్కువ పాత్రలు. నీ చుట్టుపక్కల ఉన్న వారందరి దగ్గర పాత్రలు అవి వట్టి పాత్రలు అయి ఉండాలి. బై ద వే, నిండిన పాత్రలు కాదు. అవన్నీ తీసుకొని వట్టి పాత్రను తీసుకొని, నా మాట వింటున్నట్లయితే ఆమె చెప్పండి, వట్టి పాత్రను తీసుకొని నీ దగ్గర ఉన్న నూనె కుండను తీసుకొని నీ కుమారులను తీసుకొని గదిలోనికి వెళ్ళి తలుపు వేసి నేను చెప్పింది చేయి, అక్కడ నీవు నా కార్యాన్ని చూడబోతూ ఉన్నావు. నా ద సీక్రెట్ హియర్ ఈస్, ఇక్కడ రహస్యం ఏంటంటే, యాక్చువల్గా ఈమె షీ వాజ్ బిలీవింగ్ ఫర్ అన్ ఓపెన్ డోర్. ఒక తెరవబడిన ద్వారం కొరకు ఎదురు చూస్తుంది. ఆమె ఉన్న పరిస్థితిలో నుంచి బయటికి రావటానికి ఒక ద్వారం కొరకు చూస్తుంది. ఆమె అప్పు తీర్చడానికి ఒక ద్వారం కొరకు చూస్తుంది. ఆమె కుమారులు విడుదల పొందటానికి ఒక ద్వారం కొరకు చూస్తుంది. షీ వాజ్ బిలీవింగ్ ఫర్ అన్ ఓపెన్ డోర్ వేర్ షీ కుడ్ కమ్ అవుట్ ఆఫ్ అవర్ సిట్యువేషన్. ఆ పరిస్థితిలోంచి బయటికి రాగలిగిన ఒక తెరవబడిన ద్వారం కొరకు చూస్తుంది. కానీ దైవజనుడు వచ్చి అన్నాడు, నో నో నో, ఈసారి యువర్ ఆన్సర్ ఈజ్ బిహైండ్ ద క్లోజ్డ్ డోర్. మూయబడిన ద్వారం వెనకే నీ పరిష్కారం ఉంది అని చెప్పాడు. మూయబడిన ద్వారము వెనకే నీ జవాబు ఉంది అన్నాడు. ఈమె తెరవబడిన ద్వారం కొరకు చూస్తుంది కాదు. మీరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, చాలా పర్యాయాలు మూయబడిన ద్వారముల వెనుక దేవుడు నీ కొరకు కొన్ని బ్రేక్ త్రూ సిద్ధపరిచి ఉంచుతాడు. మూయబడిన ద్వారముల వెనుక కొన్నిసార్లు మీ పరిష్కారము సిద్ధపరిచి ఉంచుతాడు. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా.
ఎందుకనంటే దట్ ఈస్ ద సీక్రెట్ ప్లేస్ వేర్ గాడ్ కెన్ వర్క్. దేవుడు మన కొరకు పని చేయగలిగిన రహస్య స్థలం అది, ఆ మూయబడిన ద్వారం వెనుక, బిహైండ్ ద క్లోజ్ డోర్. అందుకని చాలా స్పష్టంగా దైవజనుడు అంతా చెప్తున్నాడు, గో ఇన్ సైడ్ అండ్ షట్ ద డోర్. టెల్ టు సంబడి, షట్ ద డోర్. మీ ప్రక్కనలో చెప్పండి, షట్ ద డోర్. దేనికి ద్వారము ముయ్యాలంటే నీకు వ్యతిరేకమైన కొన్ని స్వరాలు నీకు వినపడుతుంది, యూ నీడ్ టు షట్ ద డోర్. నీకు వ్యతిరేకంగా కొంతమంది మనుషులు పోగారు, యూ షుడ్ షట్ ద డోర్. సో నీకు వ్యతిరేకంగా కొన్ని ఆలోచనలు డిస్ట్రాక్ట్ చేస్తుంది, యూ నీడ్ టు షట్ ద డోర్ ఫ్రమ్ ద మీడియా. లేకపోతే నేను డిస్ట్రాక్ట్ చేస్తున్న సోషల్ మీడియా అవ్వచ్చు, ఆర్ ఎనీథింగ్, యూ నో వాట్ ఈస్ డిస్ట్రాక్టింగ్ యూ. మిమ్మల్ని ఏది వాగ్దానము నుంచి, దేవుని సన్నిధి నుంచి, మీ విశ్వాసము నుంచి పక్కకు తొలగిస్తుందో మీకు తెలుసు. యూ నీడ్ టు షట్ ద డోర్ ఆన్ సర్టెన్ థింగ్స్. ఎందుకనంటే ఎప్పుడైతే నువ్వు ఆ ద్వారమును మూయగలిగావో, చూడండి ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇద్దరు కుమారులు ఇక్కడ ఉన్నారు, అక్కడ ఎదురు అప్పుల వారు ఉన్నారు. కుమారులు తీసుకొని వెళ్ళటానికి అప్పుల వారు వచ్చారు. ఈ కుమారులు తీసుకువెళ్ళటానికి వచ్చిన అప్పుల వారు ఎదుట కూర్చొని ప్రార్థన చేయాలంటే విశ్వాసం రాదు, బలము సరిపోదు, ధైర్యం సరిపోదు. కాబట్టి ఇప్పుడు దైవజనుడు చెప్పాడు, యు ఫస్ట్ షట్ ద డోర్ ఫ్రమ్ ద వాయిసెస్ ఆఫ్ ద క్రెడిటర్స్. నీకు అప్పు ఇచ్చిన అప్పుల వారి యొక్క స్వరము వినబడకుండా, వారి కనబడకుండా నీవు లోపలికి వెళ్ళి నీ తలుపు వేసుకొని, ఆ తలుపు వెనక నేను చెప్పిన పని చేయమ్మా. నీ జీవితంలో అమ్మ కొన్ని ద్వారములు మూసేయాలి, కొన్ని రిలేషన్షిప్స్కి నువ్వు ద్వారమును మూయాలి, కొన్ని స్నేహాలకి నీ ద్వారము మూసేయాలి, కొన్ని అసోసియేషన్స్ దే ఆర్ నాట్ హెల్దీ ఫర్ యూ, యూ నీడ్ టు షట్ ద డోర్. కొంతమంది ఫ్రెండ్స్ దేవుని నుంచి, విశ్వాసం నుంచి నేను పక్కకు తొలగిస్తారు, యూ నీడ్ టు షట్ ద డోర్. వారు చాలా మంచివారుగా కనిపించవచ్చు, బట్ షుడ్ అండర్స్టాండ్. మీకు ఎప్పుడైనా అనిపించిందా, కొంతమంది మాట్లాడితే ఒకలాంటి సిక్ ఫీలింగ్ వచ్చేస్తుంది. కొంతమందితో మాట్లాడితే అబ్బా అనవసరంగా వీళ్ళని కదిలించినని ఎవరైనా ఎప్పుడైనా అనిపించిందో మీకు? కొంతమందితో మాట్లాడితే తెలియకుండా చాలా టైం వేస్ట్ అయిపోద్ది, ఒక గంట లేసిపోద్ది వాళ్ళతో మాట్లాడితే. పోనీ గంట సేపు మాట్లాడింది ఏదైనా ఉపయోగకరమైనది ఉందా అంటే చాలా అనవసరమైన మాట్లాడతారు. కొంతమందితో మాట్లాడితే నిజంగా చాలా మన స్పిరిట్ చాలా స్టిరప్ అవుతుంది, మన విశ్వాసం స్టిరప్ అవుతుంది. అటువంటి స్నేహాలు ఓకే, బట్ దేర్ ఆర్ సమ్ రిలేషన్షిప్స్ ఆర్ సమ్ కనెక్షన్స్ ఆర్ సమ్ అసోసియేషన్స్, ఐఎమ్ టెల్లింగ్ యూ నీడ్ టు షట్ ద డోర్ ఫర్ దెమ్. వాటికి వ్యతిరేకంగా నీ ద్వారమును మూసేయాలి. ఏది నిన్ను వేధించి నీకు స్ట్రెస్ గురి చేస్తుందో దానికి నువ్వు ద్వారము మూసి, ఆ ద్వారము వెనుక దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన పరిష్కారమును పట్టుకొనగలిగితే, నేను చెప్తున్నాను, మీదట ఉన్న ఏ పరిస్థితినైనా చాలా సులువుగా దాటి మీరు బయటికి రాగలుగుతారు. హల్లెలూయా, లౌడ్ హల్లెలూయా, ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. అందుకనే ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన మాట. Now what happened behind the closed door? ఆ తలుపు మూయబడిన తర్వాత వెనక ఏమి జరిగిందంటే చూడండి, 5వ వచనము, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును తన కుమారుని లోపల ఉండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా, వాడు మరి ఏమీ లేవని చెప్పినంతట నూనె నిలుచును. సో తలుపు వెనక ఆమె చేస్తున్న పని ఏంటంటే, షీ వాస్ బీయింగ్ ఒబీడియంట్ టు ద వర్డ్ దట్ షీ రిసీవ్డ్. ఆమె వినిన వాక్యము, లేకపోతే ఆమె వినిన మాట, దైవజనుల యొద్ద నుంచి ఆమె వినిన మాటకు విధేయత చూపిస్తుంది. నౌ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నీ కొరకు విడుదల చేయబడిన వాక్కు, నీ యొద్దకు దేవుడు పంపించిన వాక్కు, అది నీ జీవితంలో ఎప్పుడు ఎఫెక్టివ్ అవుతుందంటే ఆ వాక్కును నీవు అంగీకరించినప్పుడు, ఆ వాక్కునకు లోబడినప్పుడు, ఆ వాక్కునకు నువ్వు విధేయత చూపినప్పుడు. ఈమె తలుపు వెనకకు వెళ్ళింది, అండ్ ఇట్స్ హర్ ఒబీడియన్స్ దట్ కాజ్డ్ ఆయిల్ టు ఫ్లో. ఆ యొక్క నూనె పొంగుటకు, లేకపోతే ఆ నూనె పొర్లుటకు, ఆ నూనె పారుటకు ఆమెకు సహాయపడినది ఏంటంటే, ఆమె వినిన వాక్యము ఎడల, ఆమె వినిన ఆ మాట ఎడల ఆమె కనుపరిచిన విధేయత. ఇది చాలా ప్రాముఖ్యం. నాకు ఈ వచనాలన్నీ చదివితే ప్రతి వచనము కూడా ఒక మర్మములాగే ఉంది నాకు. ఫర్ ఎవ్రీ వర్డ్స్ దెర్ ఈస్ ఎ స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్, ఎస్పెషల్లీ ఈ ప్యాసేజ్లో. దేవుడు దైవజనుడు వచ్చి నీ ఇంటిలో ఏమి ఉంది అని అడిగినప్పుడు నాకు చాలా ఆనందమైన విషయం ఏంటంటే, ఆమె చాలా మంచి వస్తువు తీసుకొని వచ్చింది నా దగ్గర ఇది ఉందని. ఇంకా నేను రేడియో తేవచ్చు యాక్చువల్గా.
లేకపోతే ఇంకేదైనా వస్తువు తేవచ్చు. ఇదిగో నా ఇంట్లో ఒక పీట ఉందని తేవచ్చు, నా ఇంట్లో ఒక బల్ల ఉందని తేవచ్చు, నా ఇంట్లో ఒక కంచం ఉంది, ఒక మంచం ఉంది, లేకపోతే నా ఇంట్లో ఒక కర్ర ఉందని తేవచ్చు. కాదు, నా దగ్గర ఒక నూనె కుండ ఉంది. ఎందుకంటే ఈమె కూడా తెలుసు, ఈమె ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య. ఈమెకు తెలుసు అవసరం వచ్చిన ప్రతిసారి, ఇబ్బంది వచ్చిన ప్రతిసారి, ప్రతికూలత వచ్చిన ప్రతిసారి ఇంతవరకు వారికి సహాయపడుతూ వచ్చినది ఏంటంటే నూనె అని ఆమెకు అర్థమైంది. కమ్ ఆన్, హల్లెలూయా. Now what is the oil here? I'm talking about the anointing. సో కాబట్టి వెంటనే దైవజనుడు పట్టుకొని అన్నాడు, ఓకే, యు బ్రాట్ ద రైట్ వన్, నువ్వు సరైనదే తీసుకొని వచ్చావు. నో దిస్ ఈస్ ద ఆన్సర్. నీ ప్రతి పరిస్థితికి ద ఆన్సర్, ద సొల్యూషన్ ఈజ్ ఇన్ ద ఆయిల్ దట్ ఈస్ ఫ్లోయింగ్ అపాన్ యువర్ లైఫ్. నీ జీవితము పైన ప్రవహిస్తున్న నూనెలోనే, ఆ అభిషేకములోనే, ఆ ప్రార్థన జీవిత విధానములోనే నీ ప్రతి పరిష్కారము కూడా దాగి ఉంది. హల్లెలూయా. నా మాట అర్థమవుతున్న వాళ్ళందరూ బిగ్గరగా ఆమేన్. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అన్న వాళ్ళందరూ హల్లెలూయా. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. ఐ థింక్ యూ కెన్ డూ ఇట్ బెటర్. అర్థమవుతుందన్నమాట. సో నూనె తీసుకొని వచ్చి, ఆమె నూనె కుండ తీసుకొని వచ్చి ఆమె తలుపు వేసుకొని, ఆ తలుపు వెనక ఆ గదిలో ఆమె ఆ నూనెను, ఆ కుండను వంచి ఆ నూనె పోయటం ఆరంభించింది. ఇక్కడ మీరు గమనిస్తే జాగ్రత్తగా 6వ వచనములో పాత్రలన్నీ నిండిపోయినాయి. అందరు చెప్పాలి, పాత్రలన్నీ నిండెను. అందరు చెప్పాలి, పాత్రలన్నీ నిండెను. అవి ఒట్టి పాత్రలుగా తీసుకొని రాబడ్డాయి, కానీ ఆ తెచ్చిన పాత్రలన్నీ నిండిపోయినాయి. నో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యూ నీడ్ టు ఎంప్టీ యువర్ సెల్ఫ్ ఫర్ గాడ్ టు ఫిల్ యూ. దేవుడు మనల్ని నింపటానికి మనల్ని మనం ఖాళీ చేసుకోవాలి. చాలామంది చాలా వాటితో నిండిపోయి ఉంటారు. చాలామంది చాలా రకరకాల ఆలోచనలతో, ఐహిక విచారాలతో, లోక సంబంధించిన వాటితో, మనుషుల యొక్క మాటలతో, బిటర్నెస్ ఆర్ ఎనీ సచ్ థింగ్, యూ నో బెటర్. చాలాసార్లు వీటన్నిటి చేత నిండిపోయి దేవుని కార్యాన్ని మనం చూడలేం. లేదు, దేవుని ఎద్దుకు వచ్చినప్పుడు నువ్వు ఖాళీ చేసుకో. ఆయన ఎద్దుకు వచ్చి నీ హోదా మాట్లాడకూడదు, ఆయన ఎద్దుకు వచ్చి నీ డిగ్రీలు చెప్పకూడదు, ఆయన ఎద్దుకు వచ్చి నీ క్వాలిఫికేషన్ మాట్లాడకూడదు, ఆయన ఎద్దుకు వచ్చి నీవు కలిగిన వాటి గురించి నువ్వు అతిశయించకూడదు. ఆయన ఎద్దుకు నువ్వు ఒట్టి పాత్రగా రాగలిగితే ఆయన నిన్ను సంపూర్ణముగా నింపుటకు సిద్ధపడి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మై పాయింట్ ఇస్ నాట్, దట్స్ నాట్ మై పాయింట్. పాత్రలన్నీ నిండిపోయినాయి. సే ఫర్ ఎగ్జాంపుల్, ఒక 10 పాత్రలు తెచ్చారు అనుకుందాము. 10 పాత్రలు అక్కడ పెట్టారు. ఆ పాత్రలో నూనె పోస్తూ ఉన్నారు. ఆ పాత్రలు నిండిపోయినాయి. లాస్ట్ 10th వెజల్కి వచ్చారు. నౌ లిసన్ టు మీ. వింటున్నట్లయితే ఆమేన్ చెప్పండి. ఆ 10వ పాత్రలో నూనె పోస్తూ ఉంటే నూనె ఇంకా లోపల కుండలో ఉంది. సో వెంటనే ఇంకో పాత్ర లేదు. ఇటు ప్రక్కకి తిరిగి వాళ్ళ అబ్బాయితో అనింది, చిన్నోడా ఇంకో పాత్ర తీసుకొనిరా అనింది. ఈ లోపల అన్నారు, మమ్మీ పాత్రలు లేవు. ఎప్పుడైతే ఆ స్వరము నూనెకి ఎలాగ అర్థమైంది, నాకు అర్థం కాల, ప్లీజ్ టెల్ మీ. ఇక పాత్ర లేవనగానే నూనె నిలిచిపోయింది. ఈ బైబిల్లో ఉందా మాట? లుక్ యువర్ బైబిల్, వర్స్ 6, 6వ వచనం చూడండి. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవనెను. అందరు చెప్పాలి, మరేమీ లేవనెను. అప్పుడు ఏం జరిగిన తర్వాత మాట అందరూ కలిసి మీరే చదవండి. అంతలో నూనె నిలిచిపోయాను. హౌ కమ్? మమ్మీ పాత్రలు ఇంకా లేవు అయిపోయినాయి అనగానే నూనె ఆగిపోయింది. అంటే ఇప్పుడు దాకా ఈ నూనెని అట్రాక్ట్ చేసినది ఏంటంటే, ఈ పాత్రలో ఉన్న ఖాళీ, ద ఎంప్టీనెస్ దట్ ఈస్ ఇన్ ద వెజల్ అట్రాక్టెడ్ దిస్ ఆయిల్. నాకు అర్థమైన విషయం ఏంటంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నూనె కుండ, కాసేపు ఇది నూనె కుండ అనుకుందాం. నౌ హియర్ ఇట్ ఈస్ రిటన్ 300 ml. ఇక్కడ 300 ml అని రాస్తుంది. ఇంత నూనె కుండలో, ఇది నూనె కుండ అనుకుంటే దీంట్లో 300 ml నూనె దీంట్లో ఉంటే నేను ఎన్ని పాత్రలో పోయగలను ఈ నూనె? ఒక పాత్ర మహా అయితే ఇంకొంచెం ఎక్కువ ఉంటే, చిన్న పాత్ర అయితే 2 పాత్రలు నేను పోయగలను. కమ్ ఆన్, ఆమేన్, హల్లెలూయా. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరు నాతోనే ఉన్నారా? కానీ విషయం ఏంటంటే, ఇప్పుడు
ఇక్కడ 10 పాత్రలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 10 పాత్రలో నేను దీంట్లో ఉన్న ఈ నూనె మొదటి పాత్రలో పోసిన తర్వాత ఆ పాత్ర నిండిపోయింది, రెండో పాత్రలో పోసిన తర్వాత ఆ పాత్ర నిండిపోయింది, మూడో పాత్రలో పోసిన తర్వాత పాత్ర నిండిపోయింది, నాలుగో పాత్రలో పోసిన తర్వాత పాత్ర నిండిపోయింది. నాకు ఇంకా అర్థం కాలేదు. 5వ పాత్రలో నూనె నిండిపోయింది, 6వ పాత్రలో నూనె నిండిపోతుంది, 7వ పాత్రలో నూనె నిండిపోతుంది, 8వ పాత్రలో నూనె నిండిపోయింది, 9వ పాత్రలో నీరు నిండిపోయింది, 10వ పాత్రలో నూనె నిండిపోయింది. నేను ఇప్పటిదాకా నిండుతున్న పాత్రలు, ఇంకా కావాల్సిన పాత్రల గురించి ఆలోచిస్తున్నాను, కానీ నా దగ్గర ఉన్న నూనె కుండ గురించి మర్చిపోయా నేను. సో ఇప్పుడు ఎప్పుడైతే పాత్రలు అయిపోయినవన్నారో, నూనె నిలిచిపోయిందన్నారో, వెంటనే ఐ బిగాన్ టు అండర్స్టాండ్ సంథింగ్. నాకు ఒకటి అర్థమైన విషయం ఏంటంటే, నా దగ్గర ఉంది ఒక నూనె కుండ కాదు, నా దగ్గర ఉంది ఒక 300 ml ఆయిల్ కాదు, ఒక కేవలం 300 ml నూనె కలిగిన కుండ కాదు. నా దగ్గర ఎంత ఉందంటే, నా దగ్గర ఎగ్జాస్ట్ అవ్వలేని, అయిపోలేని, తరగని నిధిని దేవుడు నాలో ఉంచాడు అని నాకు అర్థమవటం ఆరంభించింది. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. సో కాబట్టి నీ దగ్గర ఏముందో తీసుకురా అంటే, నా దగ్గర ఒక నూనె కుండ, ఎన్ ఇన్సిగ్నిఫికెంట్ పాట్, నా దగ్గర ఏమి లేదు పాస్టర్ గారు, నా దగ్గర ఒక చిన్న ఇల్లు ఉంది, నా దగ్గర ఒక చిన్న గది ఉంది, లేకపోతే నా దగ్గర ఒక చిన్న డిగ్రీ, లేకపోతే నా దగ్గర అసలు చెప్పుకోవటానికి ఏమి లేదు, నాది చాలా చిన్న హంబుల్ ఫ్యామిలీ, నాది చాలా చిన్న వ్యక్తి. హలో లిజన్ టు మీ. నీ దగ్గర ఉన్నది నువ్వు వినియోగించటం ఆరంభిస్తే దాని యొక్క ఉద్దేశము సంపూర్ణంగా వినియోగపరచటం దేవుడు ఆరంభిస్తాడు. హల్లెలూయా. సో ఇది కృంభరించబడేంత వరకు ఇది 300 ml బాటిలే, కానీ ఇది కొన్ని లీటర్ల పాత్రలు నింపగలిగిన సామర్థ్యం దేవుడు దీంట్లో ఉంచాడు. ఆమేన్. ఎక్కడి నుండి వచ్చింది? వెన్ ఐ బిగాన్ టు యూజ్ ఇట్. ఆమేన్. సో ఇప్పుడు అర్థం కాదు, నా దగ్గర ఇంత చిన్న కుండ ఉంది, యాక్చువల్గా ఒక్క పాత్రలు కూడా సరిగ్గా రాదు, మహా అయితే 2 పాత్రలు వస్తుంది, కానీ హౌ కమ్ 10 పాత్రలు నిండిపోయినాయి, ఇంకా పాత్రలు ఉండొచ్చేది ఎక్కడి నుండి వస్తూ ఉంది? దట్స్ వాట్ యు హ్యావ్. నువ్వు కలిగింది అదే. మా ఇంటిలో మా నాయనమ్మ చాలా సామాను కొనిపెట్టింది. కొంతమంది ఉంటారు, చాలా కొనుక్కుంటారు, వాటిని వాడరు, ఎవరికి ఇవ్వరు. మీరు నవ్వుతున్నారంటే మీరు కూడా ఆ లిస్టులో ఉన్నట్టున్నారు. అలాంటి వారిని చూసుంటారు. చూసారు ఎప్పుడైనా? చాలా కొనుక్కుంటారు కానీ వాడరు, ఎవరికి ఇవ్వరు. అట్లాగా మా నాయనమ్మ చాలా కొనింది, చాలా సామాను కొనింది. బిందెలని, ఆ రోజుల్లో గంగాలం అని, ఇంకా అలాంటివన్నీ కొనింది. అవన్నీ కూడా రాగివి, అన్నీ రాగివి. కొని మా నాయనమ్మ ఏం చేసిందంటే, చాలా నీట్గా మా ఇంట్లో ఉన్న యాటిక్ పైన వాటిని సర్దిచ్చింది. సో ప్రతి క్రిస్మస్కి అవన్నీ దించిచ్చి చింతపండుతో తోమి తీసుకెళ్ళి ఎండలో పెట్టి సాయంత్రం దాకా వారిన తర్వాత వాటిని చూసి మురిసిపోయేది, ఎంత మెరుస్తుంది. ఎందుకంటే చింతపండుతో తోమేవాళ్ళు. మరలా నెక్స్ట్ మార్నింగ్ లోపు తీసుకుని మళ్ళీ అటక మీద పెట్టేసేవాళ్ళు. వాడవాళ్ళు. మా నాయనమ్మ అనేది, మా మమ్మీ అనేవాళ్ళు, అత్తమ్మ వాడదాం దించంటే, ఉరుకో అమ్మాయి వాడకూడదు, పాడైపోతాయి. మరి కొనుక్కుని ఎందుకు దాచిపెట్టా. ఇంకా ప్రతి సంవత్సరం క్రిస్మస్ రావటం, మా నాయనమ్మ బిందెలన్నీ దించడం, అవి చింతపండు పెద్ద పనిలాగా అదొక మినిస్ట్రీ. ఇంకా కొన్ని రోజులు వాటికి ఆ చింతపండు వేసి రుద్దటం, అవి మళ్ళీ మెరవటం, మరలా వాటిని చూసి మురిచిపోతే మళ్ళీ దానికి స్టోరీ చెప్పటం. అసలు ఆ రోజుల్లో చిన్నప్పుడు మేము ఎంత కష్టపడి ఏం కొన్నాం మీకేం తెలిసింది, మళ్ళీ నీట్గా అటకపోయిన సర్దేయటం. మళ్ళీ సంవత్సరం. మా నాయనమ్మ 90 ఏళ్ళు బ్రతికింది. మీరు ఆలోచించండి, లెక్క పెట్టండి ఎన్ని సంవత్సరాలు కడిగిందో వాటిని. And she did not use them. And we did not use them. మేము వాటిని వినియోగించాల. విలువైనవి, ఖరీదైనవి, ప్రత్యేకమైనవి, ప్రతి గృహంలో కనపడేవి కావు. విలువైన వరమును దేవుడు నీలో ఉంచాడు. నీ పైన పలికిన ప్రవచనముల వలన ఆయన నీలో ఉంచిన ఆత్మవరము, నీ పైన చేసిన హస్త నిక్షేపణ వలన నువ్వు పొందిన ద స్పిరిచువల్ గిఫ్ట్ దట్ ఈస్ ఇన్ యూ, దట్ యు రిసీవ్డ్ బై ద లేయింగ్ ఆన్ ఆఫ్ హ్యాండ్స్. నౌ లిసన్, ఆయన విలువైనవి నీలో ఉంచినప్పుడు నీవు వాటిని వినియోగించటం ఆరంభించకపోతే, నువ్వు వాటిని వినియోగించకపోతే ఏమవుతుందంటే వాటి వలన ప్రయోజనం ఉండదు, దేనికి ఉపయోగపడదు. నువ్వు అనుకుంటున్నావు నీ స్థితిని చూసి, నీ స్తోమతను చూసి, కేవలం నేను ఒక కుటుంబానికి, ఒక ప్రాంతానికి, ఒక ప్రదేశానికి, ఒక వ్యక్తికి పరిమితి అని. కాదు. వెన్ యు బిగిన్ టు రియల్లీ ఫ్లో విత్ ద స్పిరిట్ అండ్ ద ఆయిల్,
దేవుని అభిషేకముతో పాటు నీవు కూడా కదలటం, ప్రయాణించడం ఆరంభిస్తే, నేను చెప్తున్నాను, నీ కెపాసిటీ చాలా ఉన్నతమైంది. దేవుడు నిన్ను చాలా ఉన్నతంగా వాడుకోవటం ఆరంభిస్తాడు. కమ్ ఆన్, హల్లెలూయా. అయితే ఆ నూనె ఆ నూనె కుండలో ఉన్న నూనెను కృమ్మరిస్తూ ఉంది, పాత్రలు అయిపోయినాయి. అయితే నాకు ఇక్కడ ఒక విషయం భలే ఆశ్చర్యం అనిపించింది. చూడండి, మీరు అక్కడ చూస్తే 3వ వచనం చూస్తున్నాను, 3వ వచనం చదువుతున్నాను. ఎలీషా ఆమెతో ఏం చెప్పాడంటే, నీవు బయటికి పోయి చెప్పాలి. ఎవరు బయటకు పోయి? మీ బైబిల్ చూడాలి. ఎవరిని బయటికి వెళ్ళమన్నాడు చెప్పాలి, మాట్లాడాలి నాతో. ఎవరిని బయటికి వెళ్ళమన్నాడు? అమ్మా కమాన్, టాక్ టు మీ. ఎవరిని బయటికి వెళ్ళమన్నాడు? మదర్ ఆర్ ద లేడీ, ద వైఫ్, ప్రవక్త భార్యను ఆమెను వెళ్ళమన్నాడు. నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారందరికీ ఎంత దొరకగలిగిన వట్టి పాత్రలన్నీ ఎరుపుచ్చుకున్నాము. కానీ ఏం చేసింది? ఆమె వెళ్ళ బయటికి, ఆమె వెళ్ళల బయటికి, ఆమె వెళ్ళలేదు బయటికి. మీరందరూ నాతోనే ఉన్నారా? నాతోనే ఉంటే ఆమె చెప్పండి. ఆమె వెళ్ళలా. 5వ వచనంలో, ఆమె అతని ఎద్దు నుండి పోయి తానును కుమారుని లోపల నుండి తలుపు మూసుకొని కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. హలో, ఎవరు తెచ్చారు పాత్రలు? చెప్పాలి, ఎవరు తెచ్చారు? ఎవరు తేవాలి? ద మదర్. ఎవరిని తెమ్మన్నాడు? దైవజనుడు వెళ్ళి తల్లిని తెమ్మన్నాడు. కానీ ఆమె వెళ్ళలేదు, ఆమె కుమారులను పంపించింది. ఒకవేళ ఆమె వెళ్ళి తెచ్చుంటే నూనె ఆగకుండా ఇంకా ఫ్లో అయి ఉండేదేమో, ఇంకా చాలా ఎక్కువ పాత్రలు వచ్చుండేవేమో. కానీ ఆమె వెళ్ళలేదు, కుమారులు తెచ్చింది. వాళ్ళ ఊరికి అట్లా బయటికి వెళ్ళారు. అరే చిన్నోడు పెద్దాడు వెళ్ళి కొన్ని పాత్రలు తీసుకుని రా, పక్కింటికి వెళ్ళి అటు వెళ్ళి 4 అందరి దగ్గరికి వెళ్ళి తీసుకురమంటే వెళ్ళి ఆ పాత్రలు తీసుకొని వచ్చారు. వాళ్ళు కొన్ని పాత్రలు తీసుకొని రాగలిగారు. సో కనుక ఇప్పుడు చూసి ఇంకా పాత్రలు తెమ్మని పిల్లల్ని అడిగితే వాళ్ళు ఇక లేవని చెప్పారు. ఇది నువ్వు ఆగిపోయింది. నౌ లిసన్ టు మీ. నీ కొరకు నియమించబడిన పని నీవు చేయకపోతే, నీవు చేయవలసినవి కొన్ని ఉన్నాయి, నీ ద్వారానే జరగాల్సినవి కొన్ని ఉన్నాయి, నీవు చేయవలసిన నీ రెస్పాన్సిబిలిటీ నువ్వు చేయకపోతే, దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన సంపూర్ణమైన ఆ యొక్క ప్రత్యక్షత, లేకపోతే సంపూర్ణమైన ఆ బ్రేక్ త్రూలోనికి మీరు ప్రవేశించలేరు. ఇది చాలా ప్రమాదం. నోట్ యువర్ మదర్, ప్రియ తల్లి, నీవు చేయాల్సిన పని నీవే చేయాలి. ఫాదర్, నీవు చేయాల్సిన పని నీవే చేయాలి. యంగ్ గర్ల్, నీవు చేయాల్సిన పని నీవే చేయాలి. ఆమెతో చాలా స్పష్టంగా దైవజనుడు మాట్లాడాడు. నీవు వెళ్ళి నీ పొరుగు వాని దగ్గర పాత్రలు తీసుకుని రమ్మంటే ఆమె వెళ్ళలేదు, తన కుమారులను పంపించింది. తన కుమారులు తెచ్చిన పాత్రలు, ఆ పాత్రలు సరిపోలేదు. ఆ పాత్రలు లేకపోవటం వలన నూనె నిలిచిపోయింది. ఆమె దైవజనుడైన 7వ వచనం, అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. ఇంతవరకు నూనె నిండిందా? ఆ నూనె అమ్మేసి అప్పు తీర్చి మిగిలిందంటే ఇంకా ఎక్కువ పాత్రలు ఉంటే ఇంకెంత నూనె మిగిలి ఉండేది వారికి, ఇంకెంత బ్రేక్ త్రూ చూసిండేవాళ్ళు, ఇంకెంత గొప్ప కార్యాలు చూసిండేవాళ్ళు. మెనీ పీపుల్ ఆర్ వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా హడావుడిగా దేవుడు వారి కొరకు నిర్ణయించినది, దేవుడు వారితో మాట్లాడినది, దేవుడు వారికి తెలియజేసిన వాగ్దానముల యొక్క నెరవేర్పు కొరకు వారు కనుపరచవలసిన విధేయతను సంపూర్తిగా కనుపరచరు. వాళ్ళు పాస్టర్ గారికి ఏం పని లేదు, అలాగే చెప్తాడు, నన్ను వెళ్ళమంటాడు. కాదు, నువ్వు వెళ్ళరా. వెళ్ళొచ్చారు, సరిపడిన పాత్రలు తీసుకొని రాలేదు, వారు జవాబు చూడలేదు, నూనె ఆగిపోయింది. కానీ దేవునికి స్తోత్రం, దైవజనుడు వారి మీద పలికిన మాటను బట్టి దే హ్యావ్ అట్లీస్ట్ దే హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ ద డెట్స్. వారికున్న అప్పులో నుంచి బయటికి రాగలిగారు. బట్ ద థింగ్ ఈజ్, సంపూర్ణంగా వారు విధేయత చూపించకపోవటం వలన వారు ఇంకా దేవుడు వారి కొరకు సిద్ధపరిచిన ఇంకా గ్రేటర్ మెజర్ ఆఫ్ ప్రాస్పెరిటీ ఆర్ బ్లెస్సింగ్ వారు పొందుకోవటానికి అవకాశం లేకపోయింది. సో అందుకని ఇది చాలా ప్రాముఖ్యం. ఇది చాలా చాలా ప్రాముఖ్యం. ఏంటి ప్రాముఖ్యం అంటే, నీ కొరకు నియమించబడినది. డియర్ మదర్, డియర్ ఫాదర్, నీ కొరకు కుటుంబంలో దేవుడు నియమించినది, అది నీవు చేయాల్సిన పని. యూ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. మీ బాధ్యతను మీరు తీసుకోవాలి. టు సీ ద బ్రేక్ త్రూ. అద్భుతములు చూడటానికి, దేవుని కార్యములు చూడటానికి ఆ నూనె ఎక్కడ నుండి వచ్చిందో తెలియకుండా వారి మీదకి ఆ నూనె వచ్చినప్పుడు, హల్లెలూయా, వారికి తెలియకుండా ఆ నూనె ప్రవహిస్తూ ఉన్నప్పుడు వాట్ హ్యాపెండ్? ఇట్ ఈస్ ఆల్ బిహైండ్ ద క్లోజ్డ్ డోర్. ఆ మూయబడిన ద్వారము వెనుక.
నేను నువ్వు ఖాళీ చేసుకున్న ఆ సమయంలో, దేవుని ఎదుటికి వచ్చి నేను నువ్వు సంపూర్ణంగా అప్పగించుకున్న ఆ సమయంలో, ఆ మూయబడిన ద్వారము వెనుక దెర్ ఇస్ అన్ ఆయిల్ వెయిటింగ్ ఫర్ యు డియర్ బిలీవర్. నీ కొరకు దేవుడు ఒక సమృద్ధిని, ఒక సమకూర్పుని, నూనెను నీ కొరకు సిద్ధపరిచి ఉంచాడు. నా మాట అర్థమైతే ఆమేన్ చెప్పండి. నీ ఇంటర్వ్యూ, నీకు ఉద్యోగం ఉంది, నీ క్వాలిఫికేషన్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ ఇంటర్వ్యూకి వెళ్తున్న సెలెక్ట్ అవట్లా. నీకు కావాల్సింది క్వాలిఫికేషన్ కాదు, నీకు కావాల్సింది కేవలం డిగ్రీ కాదు. యూ నీడ్ ఎన్ ఆయిల్ ఆన్ యువర్ హెడ్. నీ తలపైన నూనె కావాలి. అందరికంటే మంచి గుడ్ సైజ్ శాలరీ నీకు వస్తుంది, కానీ నీ చేతికి ఏం మిగట్లేదు. కారణం ఏంటి? యూ నీడ్ ఎన్ ఆయిల్. నీ పైన నూనె కావాలి. అంత బాగున్నట్టు అనిపిస్తుంది, కానీ ఎక్కడొకక్కడ ఇంకా డిలేడ్ ఆన్సర్స్, ఇంకా డిలేడ్ బ్రేక్ త్రూస్, ఇంకా నువ్వు చూడాల్సినవి, జరగాల్సినవి, నెరవేర్చబడాల్సి చాలా ఉన్నాయి. ఇంకా ఎందుకు దూరంగా ఉన్నావు? యూ నీడ్ ఎన్ ఆయిల్. నీకు నూనె కావాలి. వేర్ కెన్ ఐ గెట్ దిస్ ఆయిల్ అండ్ హౌ కెన్ ఐ గెట్ దిస్ ఆయిల్? గో టు ద రూమ్, క్లోజ్ ద డోర్, షట్ ద డోర్ అండ్ స్టే బిహైండ్ ద క్లోజ్ డోర్ అంటిల్ యు ఆర్ ఫిల్డ్ అప్ విత్ ఆయిల్. నువ్వు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని, ఆ తలుపు వెనుక ఆ రహస్య స్థలములలో దేవునితో నువ్వు గడుపుతున్న సమయములో, ఒంటరిగా ఉన్న సమయంలో ఆయన నీకు తెలియని ఉద్దేశము, నీకు తెలియని సమకూర్పు, నీకు తెలియని సమృద్ధి, నేను చెప్తున్నాను, నీ పైన ఆ నూనె విడుదల చేయబడుతుంది. కమ్ ఆన్, హల్లెలూయా. లాస్ట్ సండే ఇంకొక టెస్టిమనీ నా దగ్గరికి ప్రేయర్ లైన్లో వచ్చి చెప్పారు. అన్న పాస్టర్ గారు, నాకు ఉద్యోగం వచ్చింది, నాకు ఇంటర్వ్యూ లేదు, నేను అప్లికేషన్ పెట్టలేదు, నేను అప్లై చేయాల, నాకు ఇంటర్వ్యూ లేదు, నన్ను పిలిచి నాకు హెచ్ఆర్గా నాకు జాబ్ ఇచ్చారు, నాకు జాబ్ ఇస్తారని ఫోన్ చేశారని చెప్పారు. కమ్ ఆన్, గివ్ సమ్ ప్రైజ్ ఇన్ దిస్ ప్లేస్. హల్లెలూయా. ఇప్పుడు నేను ప్రతి సండే ఎన్ని టెస్టిమనీలు చెప్పుకుంటూ వచ్చాను. ఈ విధంగా నేను చెప్పినోడు పిచ్చోడు అనుకున్నారేమో, ఇంటర్వ్యూ లేకుండా ఉద్యోగాలు వస్తాయని చెప్పా. కమ్ ఆన్, హల్లెలూయా. మీరు అప్లై చేయకుండా దేవుడు ఉద్యోగాలు తీసుకొని వస్తాడు మీ దగ్గరికి. కమ్ ఆన్, హల్లెలూయా. ఈరోజు మార్నింగ్ ఫస్ట్ సర్వీస్ అయిన తర్వాత కూడా నాకు ఇంకో టెస్టిమనీ. వన్ ఆఫ్ ద గైస్ ఫ్రమ్ ద మీడియా టీమ్ నా దగ్గరికి చెప్పాడు, అన్న నేను అప్లై చేయాలా, నాకు ఇంటర్వ్యూ లేదు, నాకు ఎలా కాల్ చేశారో నాకు తెలియదు, నాకు కాల్ చేసి నాకు ఉద్యోగం వచ్చింది, నాకు జాబ్ ఆఫర్ చేశారు, రేపు మార్నింగ్ జాయిన్ అవుతున్నాను హైదరాబాద్లో. హల్లెలూయా. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. ఏ హల్లెలూయా, కమ్ ఆన్, బిగ్గరగా. ఇతరుల జీవితంలో చేసిన అద్భుతం నువ్వు సెలబ్రేట్ చేసుకుని నీ జీవితంలో కూడా అద్భుతం చూస్తావు నీవు. కొంతమంది భలే హ్యాపీ ఫీల్ అయిపోతారు ఇంకోళ్ళకి ఉద్యోగం వచ్చిందంటే. హ్యాపీ అంటే తెలుసుగా, అదొక రకమైన హ్యాపీ. ఆమేన్. నా మాటలు అర్థమవుతున్నాయా? అబ్బాయి వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు, కానీ దేవుడు కార్యం చేసాడని చప్పట్లు కొట్టించా, అంతే. వెళ్ళిపోతుంది అందుకు కాదు. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. ఏ హల్లెలూయా ఇది? కమ్ ఆన్, హల్లెలూయా. ఇంకెవరిని ఉద్యోగాల కొరకు చూస్తున్నారా? మీరు వెతకకుండా దేవుడు తీసుకొని వస్తాడు మీ దగ్గరికి. కంపెనీస్ విల్ కమ్ ఆఫ్టర్ యూ ఇన్ జీసస్ నేమ్. యూ షల్ రిసీవ్ వితౌట్ ఇంటర్వ్యూ, యూ విల్ బి అపాయింటెడ్. కమ్ ఆన్, హల్లెలూయా. ఎందుకని? అట్ ద క్లోజ్డ్ డోర్, బిహైండ్ ద క్లోజ్డ్ డోర్ ద అపాయింట్మెంట్ ఫ్రమ్ హెవెన్ ఈస్ హ్యాపెనింగ్. ఆ మూయబడిన తలుపు వెనక నీ పైన ఆ నూనె ప్రవహిస్తూ ఉండగా నీ కొరకు దేవుడు పరలోక స్థలములలో జరుగుతున్న కార్యములన్నీ కూడా నీ భౌతిక పరిధిలో ఇక్కడ జరిగిస్తూ ఉన్నాడు ఆయన. ఆమేన్. కమ్ ఆన్, హల్లెలూయా. రెస్టరేషన్ బిగాన్ బిహైండ్ ద క్లోజ్డ్ డోర్. ఆ మూయబడిన ద్వారము వెనుక ఆమె కుటుంబం యొక్క పునరుద్ధరణ స్టార్ట్ అయింది. అవమానంలో నుంచి ట్రాన్సిషన్ మార్చబడుతుంది ఘనతలోనికి. అప్పుల వారు ఇంటి ముందు నిలబడి కొడుకుల్ని తీసుకెళ్ళిపోదాం అనుకున్న పరిస్థితి. ఆమెకు అప్పుల వారు, మీ కొడుకుల్ని నీ కూతురుని తీసుకెళ్ళటానికి ఎవరు వచ్చారో నాకు తెలియదు. లోకం వచ్చిందేమో, పరిస్థితులు వచ్చినేమో, నువ్వు అనుమతించినవి నీ పిల్లల ప్రాణము కొరకు, నీ పిల్లల జీవితం కొరకు, వారి భవిష్యత్తు కొరకు. నేను చెప్తున్నాను, వారి యొక్క జీవితాన్ని పాడు చేయడానికి నేను చెప్తున్నాను, దేర్ ఆర్ సమ్ ఫోర్సెస్ వెయిటింగ్ అవుట్ సైడ్. తండ్రి తల్లి అందుకనే ఏమన్నాడు తెలుసా? వినాలి, నా మాట వింటున్నట్లయితే ఆమెను చెప్పండి. అందరు వింటున్నారా? ప్రభు నాతో మాట్లాడుతున్న వాళ్ళు ఆమెను చెప్పండి. రైట్. అందుకనే ఇప్పుడు ఆమె వచ్చి, అయ్యా పాస్టర్ గారు, ఎలీషా పాస్టర్ గారు, నా కొడుకుల్ని తీసుకెళ్ళిపోవటానికి వచ్చారయ్యా, వాడికి అసలు చదువు సరిగ్గా రాదయ్యా, వాడు సరిగ్గా మాటిండయ్యా, అసలు వాడు ఇప్పటికి ఫస్ట్ ఇయర్ నుంచి బ్యాక్లాగ్లోని జాగ్రత్తగా దాచిపెట్టుకుంటూ వచ్చాడయ్యా, వాడికి నేను ఎంత ఖర్చు పెడుతున్నానయ్యా, వాడిని తీసుకెళ్ళిపోవటానికి వచ్చారయ్యా, వాడి జీవితం బాగాలేదయ్యా, పిల్లల జీవితం బాగాలేదయ్యా అంటే ఎలీషా వచ్చి, సరేలే నువ్వు వెళ్ళి వాళ్ళ కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయి అన్నాడా? అనలా. లిజన్, నువ్వు వెళ్ళి పిల్లల కోసం ప్రార్థన చేయి అనలా. ఆయన ఏమన్నాడంటే, నీవును నీ కుమారులు కలిసి లోపలికి వెళ్ళి తలుపేసుకోండి అని చెప్పాడు.
నౌ లిసన్ టు మీ. మీరందరూ వింటున్నట్లయితే ఆమె చెప్పండి. మీ పిల్లల కొరకు, మీ కుమారుల కొరకు మీరు ప్రార్థన చేయటం కాదు, వారితో కలిసి ప్రార్థన చేయండి. దాని ఎఫెక్ట్ వారిపైన చాలా బలంగా పనిచేస్తుంది. మాట విన్న పిల్లలు ఉన్నారా మీకు? వాళ్ళతో కలిసి ప్రార్థన చేయటం స్టార్ట్ చేయండి. నువ్వు రాత్రులంతా ఏడ్చి చేసే ప్రార్థన ఆడికేం తెలిసిద్ది? ప్రార్థన చేస్తున్నారులే, నీకోసం ఎంత ప్రార్థన చేస్తున్నానో తెలుసా నాన్న నీకు? తెలుసు వాడికి. నో, బ్రింగ్ హిమ్ టు ద నీస్ విత్ యూ. రా, మన ఇద్దరం కలిసి ప్రార్థన చేసి కూర్చోబెట్టు. మాట వింటలేదా? ఏం చేయాలి? పిల్లల మాట వినకపోతే లోపల గదిలోనికి తీసుకెళ్ళి తలుపు వేసి 4 బాదండి. రహస్యం చూచున్న తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తాడు. సీరియస్లీ, హల్లెలూయా. బాధేయటమే. బ్రూమ్ స్ట్రిక్ మినిస్ట్రీస్ తెలుసా? చాలా మంది అందరూ ఆ పరిచర్లోంచి ఎదిగిన వాళ్ళమే. తల్లి చేతికి ఏది ఇచ్చిన ఆయుధమే. నా మీద అటువంటి అనేక ఆయుధాలు వాడబడ్డాయి. అవి కొన్నిసార్లు పప్పు చేయటానికి వాడారు, కొన్నిసార్లు దోశలు వేయటానికి వాడారు, అప్పుడప్పుడు నా మీద కూడా వాడబడ్డాయి అవి. కమాన్, ఎవ్రీ మదర్ కెన్ రిలేట్. ప్రైజ్ ద లార్డ్. ఎలౌడ్. హల్లెలూయా. ఎందుకంటే ఆ ఆత్మ టైంలో వారి మీదకి వచ్చినప్పుడు ఇంకేం తన ఏం భేదం ఉండదు. అది ఇంకా ఒక్కసారి యుద్ధ భూమిలో దిగారంటే పగోడైనా మనోడైనా పడాల్సిందే. కమాన్, హల్లెలూయా. ఆ విధంగా దెబ్బలు తిన్నవారు శ్రేష్ఠులు. బై ద వే, ఆమెన్. కమాన్, ఎలౌడ్. హల్లెలూయా. అందరు యంగ్ చిల్డ్రన్ సే ఆమెన్. రైట్, వండర్ఫుల్. అండ్ మదర్స్, స్పేర్ ద రాడ్ అండ్ స్పాయిల్ ద చైల్డ్. వాక్యంలో ఉంది. బెత్తమ్మ వాడకపోతే పిల్లలు పాడైపోతారు. వాడేయండి, ఏం పర్లేదు, తర్వాత సంగతి తర్వాత. లోపల గదిలో అందరి ముందు కొట్టబాకండి. కొట్టిన దానికంటే అందరి ముందు కొట్టారని ఎక్కువ ఫీల్ అవుతారు ఈ పిల్లలు కూడా. ప్రభు చెప్పాడు కదా, తలుపు మూయమన్నాడు కదా, లోపలికి తీసుకెళ్ళండి. లోపల గదిలోకి 4 బాధేయండి. రహస్యమందు చూచున్న మీ తండ్రి ప్రతిఫలం ఇస్తాడు. దట్స్ మై వర్షన్ NDV. ఆమెన్. Come on, allowed, hallelujah. Say, but jokes apart, this is serious. నీ పిల్లలు మాట వినకపోతే మీ పిల్లల కొరకు ప్రార్థన చేయటం మాత్రమే కాదు, పిల్లలతో కలిసి ప్రార్థన చేయండి. పిల్లలతో కలిసి ప్రార్థన చేయండి. మేక్ దెమ్ సిట్ విత్ యూ. వారితో పాటు కూర్చోబెట్టి ప్రార్థన చేపియండి. వారితో కలిసి ప్రార్థన చేయండి. నేను చెప్తున్నాను, వారి జీవితంలో దేవుని కార్యాలు జరగటం మీరు చూస్తారు. హల్లెలూయా. నేను ఈ వాక్య భాగాన్ని చదువుతుంటే దేవుడు నాకు నెహెమ్యాని జ్ఞాపకం చేశాడు. 2వ అధ్యాయం. నెహెమ్యా ఏ విధముగా పాడైపోయిన యెరూషలేమును తిరిగి కట్టాడో నాకు ఆ వచనాలన్నీ జ్ఞాపకం వస్తూ ఉంటే నేను చాలా ఆశ్చర్యపోయాను. నేను అనుకోలేదు దేవుడు నన్ను నెహెమ్యా గ్రంథాన్ని కనెక్ట్ చేస్తాడని. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము. మీకు అందరికీ స్టోరీ తెలుసు, నేను నమ్ముతూ ఉన్నాను. పాడైపోయిన యెరూషలేము, కాలిపోయిన యెరూషలేము గుమ్మములను కట్టడానికి దేవుడు నెహెమ్యాను ప్రేరేపించాడు. నెహెమ్యా రాజు దగ్గరికి వచ్చాడు. నేను అక్కడక్కడ కొన్ని వచనాలు చదువుతాను, మీరు జాగ్రత్తగా ఫాలో. 2వ అధ్యాయం 1వ వచనం. అటు తర్వాత అర్థహశస్త రాజు ఏలుబడి కాలంలో 20వ సంవత్సరంలో నీసాను మాసమందు రాజు ద్రాక్షారసము తాగవలనని చూచుచుండగా నేను ద్రాక్షారసం తీసుకొని రాజునకు అందించి తిని, అంతకు పూర్వము నేనెన్నడూనూ అతని ఎదుట విచారముగా ఉండలేదు. నౌ దిస్ ఈజ్ నెహెమ్యా టాకింగ్. నెహెమ్యా మాట్లాడుతున్నాడు. నెహెమ్యా రాజు దగ్గర గిన్నెందించేవాడే, కప్ బేరర్. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖం విచారముగా ఉన్నదేంటి? నీ హృదయ దుఃఖం చేత అది నీకు కలిగినదని అనగా వెంటనే నెహెమ్యా భయపడి రాజుతో మాట్లాడుతున్నాడు. రాజు చిరంజీవగును గాక, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖము లేకపోవునా? నా పితరులు సమాధులుండే దేశము, నా పితరులు ఉన్న దేశము, దేవుని స్థలం పాడైపోయింది అంటే అప్పుడు రాజు అడుగుతున్నాడు, ఏమి కావాల్సి నీవు మనవి చేయుచున్నావు అని నన్ను అడుగగా వెంటనే నవ్వు లిసన్. మీరు ఆ వచనం బాగా గమనించి 4వ వచనం చూస్తున్నట్లయితే ఆమెన్ చెప్పండి. అందరు నాతో కలిసి చదువుదామా 4వ వచనం. అప్పుడు రాజు ఏమి కావలసి, బిగ్గరగా చెయ్యని నన్ను అడుగగా నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన. లిసన్ వెయిట్. రాజు వచ్చి నెహెమ్యాని ఏమి కావాలి నాకు చెప్పు అంటే వెంటనే లిస్ట్ చెప్పాలి నెహెమ్యా. కానీ లిస్ట్ చెప్పాలి, ప్రార్థన చేస్తున్నాడు. నో, హీ వాస్ ప్రేయింగ్. వెన్ కింగ్ వాజ్ ఆస్కింగ్, నెహెమ్యా వాస్ ప్రేయింగ్. ఎందుకని నెహెమ్యాకు తెలుసు, రాజులు నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. సో హీస్ ట్రైయింగ్ టు వర్క్ త్రూ గాడ్,
దేవుని ద్వారా ఈ పనిని జరిగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు కనుక ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి ఆ తర్వాత తనకి ఏం కావాలో రాజుకు చెప్తున్నాడు. అప్పుడు దేవుడు రాజు మనస్సులో నెహెమ్యా కొరకు పని చేయడం ఆరంభించాడు. కమ్ ఆన్, హల్లెలూయా. అదే నేను చెప్తున్నాను, ఎవ్రీథింగ్ బిగిన్స్ బిహైండ్ ద క్లోజ్ డోర్స్. మూయబడిన ద్వారము వెనకే సమస్తం ఆరంభమవుతుంది ప్రియ దేవుని బిడ్డ. అతను వెళ్ళి రాజు దగ్గరికి చాలా పెద్ద రిక్వెస్ట్ చేశాడు. ఇదిగో నేను ఫలానా చోటుకు వెళ్ళాలనుకుంటున్నా, నా పితరుల దేశంలోకి వెళ్ళాలనుకుంటున్నా, నేను ఈ దేశంలో దాటి వెళ్ళటానికి పర్మిషన్ కావాలి, నెంబర్ 1. రెండోది, ఆ దేశంలోకి వెళ్ళటానికి కావాల్సిన రాను కావాలి, నాకు కావాల్సిన తుమ్మకర్రలు కావాలి, నాకు చెక్కలు కావాలి. ఇవన్నీ తీసుకుని వెళ్ళటానికి రాజుగారి యొక్క అడవిని కాపలా కాస్తున్న ఆసాపుకు ఒక లెటర్ రాసివ్వు, నేను అక్కడి నుంచి అవన్నీ తీసుకొని వెళ్తానంటే అతను అడిగిన ప్రతిదీ రాజు గ్రాంట్ చేస్తూ వచ్చాడు. పర్మిషన్ గ్రాంట్ చేశాడు, వస్తువులు గ్రాంట్ చేశాడు. చూడండి, అదే 2వ అధ్యాయము 6వ వచనము. అందుకు రాజు రాణి యొద్ద కూర్చుని ఉండగా, నీ ప్రయాణం ఎన్ని దినముల పట్టును, నువ్వు ఎప్పుడు తిరిగి వచ్చిందని అడిగాను. నేను ఇంతకాలం అని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడు ఆయన. ఇదిగో రాజుతో నేను ఇట్లాంటిని, మీ బైబిల్ చూస్తున్నట్లేదు ఆమె చెప్పండి. రాజునకు అనుకూలమైతే యూదా దేశం నుంచి చేరు వరకు నన్ను దాటించినట్లు నది అవతలను ఉన్న అధికారులకు తాకీదులు, పట్టణ ప్రాకారమునకు మందిరం సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపబో ఇంటికి దూలములు రాణులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆ శాపనకు ఒక తాకీదీయుడని అడిగి తిని, ఇలాగూ నాకు తోడుగా ఉండి, అందరు చెప్పండి ఆ మాట, నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. హల్లెలూయా. బట్ దట్స్ నాట్ మై పాయింట్ నౌ. రాజు నెహెమ్యా మనవి ఆలకించాడు, బయలుదేరి వెళ్ళాడు. 10వ వచనము. వెంటనే హొరోనీయుడైన సన్బలటును అమోనీయుడైన టోబియా అను దాసుడు ఇశ్రాయేలుకు క్షేమ కలుగు చేయి ఒకడు వచ్చినని బహుగా దుఃఖపడిరి. కమ్ ఆన్, హల్లెలూయా. ఎందుకు హల్లెలూయా? ఎందుకు హల్లెలూయా? అమ్మ, దేర్ విల్ బి పీపుల్ హూ విల్ నాట్ బి హ్యాపీ విత్ యువర్ అసైన్మెంట్. నీ పనిని బట్టి సంతోషించని వారు ఉంటారు. నువ్వు వారి గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రపంచం అంతటిని సంతోషపరచాలంటే నీకు మించిన వేషధారి ఇంకొకరు ఉండరు. ఇట్స్ నాట్ యువర్ జాబ్ టు ప్లీజ్ ఎవ్రీవన్. వింటున్నారా? కమాన్, వింటున్నారా లేదా? ప్రభు మీతో మాట్లాడుతున్నాడా లేదా? వాక్యంలో ఏమనుందంటే, సఖ్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండమన్నాడు, కానీ అందరిని సంతోషపరచమనలేదు ఆయన. నువ్వు ప్రతి ఒక్కరిని సంతోషపరచుకుంటే, నీకు నచ్చలేదా అయితే వదిలే, నీకు నచ్చలేదా అయితే వదిలే, నీకు నచ్చలేదా వదిలే, నువ్వు చచ్చిపోతావు. నీ జీవితం నువ్వు దేవుని ఉద్దేశం నెరవేర్చలేవు. ఎందుకంటే అందరికి నచ్చి నీ చేసుకుంటూ బ్రతుకుతున్నావు కనుక. నీవు నెహెమ్యా అక్కడికి రాగానే సన్బలటు టోబియా, మర్చిపోబాకండి వీళ్ళిద్దరు పేర్లు. చెప్పండి, ఏంటి పేర్లు? సన్బలటు టోబియా. వీరిద్దరు దుఃఖపడుతున్నారు, బహు దుఃఖపడుతున్నారు. అదే ఇందాక చెప్పా కదా, హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారని. వీళ్ళే. కమ్ ఆన్, హల్లెలూయా. ఎలావడ హల్లెలూయా, ఇంకా బిగ్గరగా హల్లెలూయా. కానీ సంతోషం అంటే నెహెమ్యా వారిని పట్టించుకోలేదు. హీ ఇగ్నోర్డ్ దెమ్. అతని పని అతను చేస్తున్నాడు. ఆ వచ్చిన చదివితే సమయం సరిపోదు, కానీ చదువుతాం. రైట్, అందరు నాతోనే ఉన్నారా? 12వ వచనం. రాత్రి యందు అతను లేచి తన హృదయంలో, దేవుని హృదయం పుట్టిన ఆలోచన ఎవరితోనైనా చెప్పలేదు అన్నాడు. బ్యూటిఫుల్. నేను మరలా వివరిస్తాను. రాత్రి లేచాడు, లోయ గుమ్మం దగ్గరికి వెళ్ళాడు, పెంట గుమ్మం దగ్గరికి వెళ్ళాడు, బొగ్గు గుమ్మం దగ్గరికి వెళ్ళాడు. ఆ గుమ్మములలో నుంచి అవతలికి వెళ్ళి చూసి ఆ పట్టణము అగ్ని చేత కాల్చబడి ఉండటం చూశాడు. నౌ లుక్ టు యువర్ బైబిల్స్ ఇన్ వర్స్ 13. నేను రాత్రి కాలమందు లోయ ద్వారము గుండా భుజంగపు బావి ఎదుటికి పెంట ద్వారము దగ్గరికి పోయి పడద్రోయబడిన యెరూషలేము యొక్క ప్రాకారములను చూడగా దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉండెను. Looking at a city, the city of God, దేవుని పట్టణము, దేవుని మందిరము ఉండవలసిన స్థలము, దేవుని పట్టణము అగ్ని చేత కాలిపోయింది, గుమ్మములు కాల్చబడ్డాయి. Now Nehemiah was looking at that burnt gates, the burnt city, శిథిలావస్థలో ఉన్న పట్టణమును చూచి నెహెమ్యా ఆ రాత్రి he was so much moved in his heart. I am telling you, dear believer, అందుకే నేను చెప్తున్నాను, రాత్రిలో లే, నీ నిద్రలో నుంచి లే, పిల్లలందరూ పడుకున్న తర్వాత లే, ask the Lord to show you the lives of your children. నీ పిల్లల జీవితం చూపించినట్లు ప్రభువుని అడుగు. వారి పట్టణములు, వారి ప్రకారములు, వారి గుమ్మములు, వారి జీవితములు ఏ అవస్థలో ఉన్నాయో, ఏ స్థితిలో ఉన్నాయో తెలుసుకో ప్రియ తల్లి, ప్రియ తండ్రి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. యూ షుడ్ నో నీ కుటుంబ ప్రకారము, నీ పిల్లల ప్రకారము, నీ పిల్లల జీవితం యొక్క గుమ్మములు అవి కాలిపోయినాయి. బాగా కెన్ యూ రికగ్నైజ్ ద రూయిన్స్ ఆర్ కెన్ యూ రికగ్నైజ్ ద ఇన్ఫ్లుయెన్స్ దట్స్ ట్రైయింగ్ టు డిస్ట్రాక్ట్ యువర్ చైల్డ్. నీ బిడ్డను పాడు చేయడానికి ప్రయత్నిస్తున్న ఇన్ఫ్లుయెన్స్ ఏంటో గ్రహించు. నీ పిల్లల మీద పని చేస్తున్న దురాత్మ శక్తులు ఏవి ప్రయత్నిస్తున్నాయో గ్రహించు.
నెహెమ్యా లేచాడు, రాత్రి చూచాడు కాలిపోయిన గుమ్మములు, పడిపోయిన ప్రాకారములు. నెహెమ్యాకు అర్థం కాల. వెంటనే ఏం చేశాడు? 14వ వచనంలో, తర్వాత నేను బొగ్గు గుమ్మమునకు వచ్చాను. 12 గుమ్మాలు ఉంటాయి, గుమ్మముల పేర్లు తర్వాత మీరు చదువుకుని, రాత్రి యందు మడుగు దగ్గరకు పోయి ప్రాకారము చూచిన మీదట వెనుకకు మరలి లోయ గుమ్మములో పడి తిరిగి వచ్చింది. వర్స్ 16, అందరు నాతో ఉంటే ఆమెను చెప్పండి. ఐఎమ్ రీడింగ్ నెహెమ్యా 2:16, నెహెమ్యా గ్రంథం 2:16. అయితే నేను ఎచ్చటికి వెళ్ళినది, ఏమి చేసినది అధికారులకు తెలియలేదు. ఆ తర్వాత యూదులకే కానీ, యాజకులకే కానీ, కమాన్, యజమానులకే కానీ, అధికారులకే కానీ, పనిచే ఇతరమైన వారికే కానీ నేను ఆ సంగతి, గాడ్ ద విజన్, దర్శనాన్ని కాపాడుకో. దేవుడు నీకు ఇచ్చిన 4 కాలం. కొంతమంది ఉంటారు అసలు మొత్తం అవగానే మొత్తం ఊరంతా చెప్తారు. నేను చెప్పా కదా, హ్యాపీ ఫీల్ అయ్యే చాలామంది ఉంటారు. జాగ్రత్త. ఎవరికి చెప్పలా? మరి ఎవరికి చెప్పాలి? దేవుడు నీకు ఇచ్చిన కనెక్షన్తో మాత్రమే చెప్పాలా. ఎందుకంటే వారు మాత్రమే నీతో నిలబడేది, వారు మాత్రమే నీ విశ్వాసం మనకు సహకరించేది. మిగిలిన అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. లిసన్ టు మీ, కమ్ ఆన్, హల్లెలూయా. నేను యూకే నన్ను పిలిచినప్పుడు అక్కడ మీటింగ్స్కి, వాళ్ళ చర్చ్ యానివర్సరీకి, నేను అక్కడికి ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆ పోస్టర్స్ అన్ని డిజైన్ చేసి ఫేస్బుక్లో అప్లోడ్ చేసిన తర్వాత నాకు ఒక బ్రదర్ ఫోన్ చేసి అసలు ఎప్పుడు నాకు చేయడా బ్రదర్, పెద్ద క్లోజింగ్ కాదు, చాలా రేర్గా మాడుకుంటాం కానీ వెరీ రేర్. ఫోన్ చేసి, బ్రదర్ మీ పోస్టర్స్ అన్నీ చూశాను ఫేస్బుక్లో, మీరు యూకే వెళ్తున్నారని నాకు చాలా హ్యాపీగా ఉందండి. నాకు అర్థం కాలేదు, నేను వెళ్తే నీకెందుకు హ్యాపీ? నాకు అర్థమైంది హ్యాపీనెస్ ఏంటో. కమాన్. నేను నన్ను, అవునా బ్రదర్, థ్యాంక్ యూ, మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థన చేయండి, పెట్టేశాను. ఇప్పుడు నేను వెళ్తున్నందుకు ఇతనెందుకు హ్యాపీ అయ్యాడు? You should be careful with whom you share your vision. This is serious. Only God-given connections, only divine connections, only the spiritual connections. దేవుడు మీకు ఇచ్చిన, నేను చెప్తున్నాను, దేవుడు మీకు ఇచ్చిన స్పిరిచువల్ కనెక్షన్స్ దేవుడు మృదులు పెడతాడు. అందుకని చెప్పాడు మరియతో, అన్నాడు, మరియా, నీ వయసులో జరిగే పని కాదు ఇది, నీ సామర్థ్యమునకు జరిగే పని కాదు ఇది, నువ్వు పురుషుని ఎరుగని దానవు, చరిత్రలో ఇటువంటి సంఘటన ఇంతకుముందు జరగల, నువ్వు పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించావు మరియా. నీకు అర్థం కావట్లా. యు రిసీవ్డ్ దిస్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు నీ మీదకి వచ్చినప్పుడు, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనినప్పుడు, పరిశుద్ధాత్మ శక్తి వలన వచ్చిన గర్భం ఇది. అందరికీ జరిగే కార్యము కాదు. మరి నన్ను ఏం చేయమంటావు దూత? నువ్వు వెళ్ళి కొండ సీమలో దాక్కో, ఎవరికి చెప్పొద్దు, ఎవరికి కనపడద్దు. గాడ్ ఇట్, దాన్ని కాపాడుకో. మరొకటి ఎలిజబెత్ ఉంది కదా, పర్వాలేదు, నీ కొరకు నియమించబడిన కనెక్షన్ ఆవిడ. కొండసీమలు ఎవరున్నారు? నీకంటే ముందు ఎలిజబెత్ ఉంది. ఇప్పటికి ఆమె 6 మాసములైంది, ఆమె గర్భము వచ్చి, రుద్దురాలు, యాజకుని భార్య. వాక్యంలో రాయబడింది, వారిద్దరు దేవుని దృష్టిలో నీతిమంతులుగా బ్రతికిన వారు, జకర్యా, ఎలిజబెత్లు. ఇప్పుడు ఎలిజబెత్ వచ్చింది ఆ కొండలోనికి, ఆ సెక్యులర్ ప్లేస్లోకి. మరియ రాగానే, ఎలిజబెత్ మరియని చూసింది. వెంటనే ఇద్దరు కడుపులో ఉన్న పిల్లలు ఎగరటం మొదలుపెట్టారు. కమ్ ఆన్, హల్లెలూయా. దట్స్ హౌ యూ నో వాట్ ఈస్ యువర్ కనెక్షన్. పాస్టర్ గారు, ఈ వ్యక్తి నా కొరకు నియమించబడ్డాడు, ఈ స్పిరిచువల్ లీడర్ నా కొరకు నియమించబడ్డాడని, ఇది డివైన్ కనెక్షన్. నాకు ఎట్లాగా అర్థమవుతుందంటే, యువర్ స్పిరిట్ విల్ బిగిన్ టు లీప్ విత్ జాయ్ వెన్ యూ మీట్ దట్ పర్సన్. దేర్ విల్ బి ఎ విట్నెస్ ఇన్ ద స్పిరిట్. ఆత్మలో సాక్ష్యం ఉంటుంది, ఈ వ్యక్తి దేవుడు నీ కొరకు నియమించబడి. నీకు నచ్చకపోయిన ఆ వ్యక్తి దేవుడు నీ కొరకు నియమించబడిన వ్యక్తి అని నీకు అర్థమైతే, ఆ వ్యక్తి దగ్గర లోబడి ఉండు. ఎవ్వరు, ఏ వ్యక్తి నేను దీవించని విధంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా లేదా? అందరు నాతోనే ఉన్నారా? గాడ్ ద విజన్ ఎవరికి చెప్పలేదు, నెహెమ్యా ఎవరికి చెప్పలేదు. అయితే వారితో నేను ఇట్లాంటిని 17వ వచనం చదువుతున్నాను. మనకు కలిగిన శ్రమ మీకు తెలిసే ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయినో, దాని గుమ్మముల అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూచి ఉన్నారు. మనకి ఇక మీదట నింద రాకుండా, అందరు చెప్పండి, నింద రాకుండా. మనకి ఇక మీదట నింద రాకుండా చెప్పాలి, అందరూ అమ్మాట చెప్పాలి. మనకిక నింద రాకుండా. మరలా చెప్దాం, మనకిక మీదట నింద రాకుండా. మరలా చెప్పాలి, మనకిక మీదట నింద రాకుండా. మీ ప్రక్కన వాళ్ళకి చెప్పండి, మనకిక మీదట నింద రాకుండా. ఇటు ప్రక్కన వాళ్ళకి చెప్పండి, మనకి మీదట నింద రాకుండా మనము మరలా కట్టుదము. కమ్ ఆన్, హల్లెలూయా. ఎందుకు నీ కుటుంబాన్ని కట్టాలి?
నీ మీద నింద రాకుండా. ఎందుకు నీ పిల్లల్ని కట్టాలి? నీ మీద నింద రాకుండా. ఎందుకు నీ ఫ్యామిలీ కట్టుకోవాలి? నీ మీద నింద రాకుండా. పడిపోయిన ప్రాకారములు నీకు కనిపించినప్పుడు, కాలిపోయిన గుమ్మములు నీకు కనిపించినప్పుడు, పిల్లల జీవితం కొంచెం అటు ఇటుగా ఉన్నప్పుడు, నీకు అర్థమవుతున్నప్పుడు, యూ నీడ్ టు టేక్ చార్జ్, యూ నీడ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. నింద రాకుండా, సో దట్ యూ విల్ నాట్ బి ఎ రిప్రోచ్. నా బైబిల్ మూసేసి అయిపోయింది నా వర్తమానం ఈ రోజుకి. బట్ లిసన్ టు మీ, ఐ విల్ ఫినిష్ విత్ దిస్. నింద రాకుండా, నింద రాకుండా. అమ్మ, మీ పిల్లల ఆధ్యాత్మిక జీవితం గురించి యూ షుడ్ బి వెరీ సీరియస్. నో యూనివర్సిటీ విల్ టీచ్ ఇట్. ఎవరు టీచ్ చేయరు. ఏ డిగ్రీ కూడా వారి ఆత్మీయ జీవితానికి దోహదపడదు. ఐఎమ్ టెల్లింగ్ యూ, ద హోలీ స్పిరిట్ హ్యాస్ టు వర్క్ ఇన్ దేర్ హార్ట్స్. పరిశుద్ధాత్మ వారి హృదయంలో పనిచేయాలి. మీ పిల్లలకి నేర్పించాలి. మనకి ఇక మీద నింద రాకుండా, యూ నీడ్ టు టేక్ ఎ డెసిషన్. మనకి ఇక మీద నింద రాకుండా, లెట్స్ రీబిల్డ్ అవర్ ఫ్యామిలీ, లెట్స్ బిల్డ్ ద లైఫ్స్ ఆఫ్ అవర్ చిల్డ్రన్. ఆమేన్. కమ్ ఆన్, హల్లెలూయా, కమ్ ఆన్, హల్లెలూయా. నీవు దేవుని కొరకు నిలబడటం కష్టపడే మనుషుల మధ్యలో దేవుడు నిన్ను పెడతాడు కావాలని తీసుకొని వెళ్ళి. ఎక్కడైతే నువ్వు విశ్వాసం అని చెప్పుకోవటం కష్టమో దేవుడు అక్కడే పెడతాడు తీసుకొని వెళ్ళి. దేవుని కొరకు బ్రతకలేని ఒక పరిస్థితిలో దేవుడు నిన్ను పెడతాడు. ఎందుకని? యువర్ బ్లెస్సింగ్ ఈజ్ ఎ టెస్ట్ ఓవర్ యువర్ లైఫ్. నిలబడాలి అక్కడ. దేవుడిని కృపణిస్తాడు. ఈ పిల్లలకు నేర్పించాలి. డియర్ పేరెంట్, డియర్ మదర్ అండ్ డియర్ ఫాదర్, లిసన్ టు మీ. టేక్ రెస్పాన్సిబిలిటీ టు బిల్డ్ దెమ్ so that you will not be a reproach. Dear children, dear young men, young women, young girls, young boys, listen to me. When you find out something దేవుని నుంచి డిస్ట్రాక్ట్ చేస్తుంది, if you find something that's distracting you, come on, get behind the closed door. నిన్ను ఖాళీ చేసుకో. ఆయన తన నూనెతోనే నింపటం ఆరంభిస్తాడు. పిల్లలకు నేర్పించాలి. ఏ డ్రెస్ వేసుకోవాలి నేర్పించాలి. నేను ఎప్పుడు మాట్లాడలేదు ఈ విషయాలు, బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ నౌ. యూ షుడ్ టెల్ దెమ్. అంటే మనది కల్చర్ కాదు మమ్మీ, మన కల్చర్ వేరు. మీ రోజులలో నువ్వు డ్రెస్ చేసి, హలో, మన కల్చర్, ఈ లోక కల్చర్ నాకు అనవసరం, బట్ మన కుటుంబ కల్చర్ ఇది కాదు. అవర్ ఫ్యామిలీ కల్చర్ ఇస్ డిఫరెంట్. అంటే ఏం చేయాలి పాస్టర్ గారు? కొంచెం వేసుకోవాలా, ఎక్కువ వేసుకోవాలా, అసలు వేసుకోకూడదు, అయ్యని నాకు తెలియదు. వాట్ ఎవర్ యూ వేర్, ఇట్ షుడ్ బ్రింగ్ గ్లోరీ టు గాడ్. మీరు ఏది ధరించినా అది దేవునికి మహిమ తీసుకొని వచ్చేదై ఉండాలి. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. వాట్ ఎవర్ యూ డూ, ద డ్రెస్ దట్ యు వేర్, ద వే యూ ప్రెజెంట్ యువర్ సెల్ఫ్, ఇట్ షుడ్ బ్రింగ్ గ్లోరీ టు గాడ్. మీరు మా మినిస్ట్రీ టీం అడిగితే చెప్తారు. వాళ్ళతో నేను ఇలాంటి విషయాలు చాలా మాడుతూ ఉంటాను. ఒక మాన్యువల్ ప్రింట్ చేసి ఇచ్చాను వాళ్ళకి. You should dress in such a way that it should look decent వేలో. మీకు ఇంతకుముందు చెప్పాను, చిన్నప్పుడు అడక్క మా డాడీని ఐస్ క్రీమ్ అడిగితే మా నలుగురిని తీసుకొని గాంధీనగర్ విజయవాడలో న్యూ ఇండియా అనే హోటల్కి తీసుకెళ్ళి 4 వనీలా ఐస్ క్రీమ్ కప్పులు ఆర్డర్ చేశారు. మా డాడీ తీసుకొని వెళ్ళి ఐస్ క్రీమ్ 4, ఆ రోజుల్లో ఒక కప్పు 3 రూపాయలు. సో 4 3 12 రూపాయలు. 4 కప్పులు వచ్చిన టేబుల్ దగ్గర కూర్చున్నాం. మా తాతయ్య నూన్యా హోటల్ అన్నాడు. తర్వాత అర్థం న్యూ ఇండియా హోటల్ అని. ఆ రోజు వెళ్తే, ఈ రోజు కొంత గాంధీనగర్లో నూన్యా హోటల్. ఆడ తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టి 4 కప్పుల ఐస్ క్రీమ్ వచ్చినాయి. ఈలోపు మా డాడీ బైబిల్ ఓపెన్ చేశాడు, కొరింథీ పత్రిక తీశాడు. కొరింథీ పత్రిక, మనం ఏది తినను, మనం పానము చేసినను, ఏది ధరించినను దేవుని మహిమ కొరకు చేయాలి అన్నాడు. ఈలోపు కరిగిపోయింది ఐస్ క్రీమ్. నేను అనుకున్న, కరిగిన ఐస్ క్రీమ్ దేవునికి మహిమ ఎట్లా? నేను ఆ వయసులో చాలా చిన్న, నాకు అర్థం కాదు. అనవసరంగా అడిగాము ఐస్ క్రీమ్ మా డాడీని. ఒక ఐస్ క్రీమ్కి ఇంత మెసేజ్, ఒక ఐస్ క్రీమ్కి ఇంత వర్తం, ఒక ఐస్ క్రీమ్కి ఇంత వచ్చిన. ఇప్పుడు నేను ఐస్ క్రీమ్ తింటే దీంట్లో మహిమ ఏంటి దేవునికి? నో, ఇట్ వాస్ ఫ్రస్ట్రేటింగ్ టు మీ సీరియస్లీ. ఆ ఏజ్లో నేను 4th క్లాస్ చదువుతున్నానేమో. నాకు కొంచెం వియర్డ్గా అనిపించింది, కానీ ఇట్ వాజ్ లైక్ ఎ సీడ్ ప్లాంటెడ్ ఇన్ మై హార్ట్. అది నన్ను ఆలోచింపచేసింది. యాజ్ డేస్ గో బై, నేను ఎదిగే కొలది, యవ్వన వయసుకు వచ్చేసరికి నన్ను ఆలోచింపచేసింది. భోజించినను, ధరించినను, ఏమి చేసినను, పానము చేసినను దేవునికి మహిమకరముగా. దట్స్ వాట్ ఐఎమ్ టాకింగ్ టు యంగ్ పీపుల్. వాట్ ఎవర్ యు వేర్, వాట్ ఎవర్ యు డ్రెస్, ద వే యు ప్రెజెంట్ యువర్ సెల్ఫ్, ఇట్ షుడ్ బ్రింగ్ గ్లోరీ టు గాడ్. ఇట్ షుడ్ బ్రింగ్ గ్లోరీ టు గాడ్. Dear mother, dear father, take responsibility. బాధ్యత తీసుకోండి. పిల్లల్ని దేవుని కొరకు పెంచండి. ఆమేన్. మీరందరూ నాతోనే ఉన్నారా?
మదర్స్ ఫాదర్స్ అందరు నాతోనే ఎస్ అంటున్నారు. బట్ వాట్ అబౌట్ యంగ్ చిల్డ్రన్, యంగ్ గర్ల్స్ అండ్ యంగ్ బాయ్స్? ఎస్ ఆర్ నో? ప్రైజ్ గాడ్. గాడ్ బ్లెస్ యూ. ఆ పడిపోయిన ప్రాకారములు నెహెమ్యా చూచాడు. త్వరగా వర్డ్స్ 18, విల్ ఫినిష్ ఇట్ నౌ. వర్డ్స్ 18, ఇది కాక నాకు సహాయం చేయి దేవుని కరుణహస్తమును గూర్చి రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి అందుకు మనము కట్టుటకు పూనుకుందాం రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకు బలము తెచ్చుకొనిరి. అయితే హొరోనీయుడైన సన్బలటును అమోరీయుడైన దాసుడగు టోబియాను వాడు అరబీడైన గెషేమును ఆ మాట విన్నప్పుడు మమ్మల్ని హేళన చేసి మా పని తృణీకరించి మళ్ళొచ్చారు. నీ కొడుకు వీసా రాగానే వస్తారు వీళ్ళు, నీ కొడుకు పెళ్లి సెటిల్ అవగానే వస్తారు వీళ్ళు, నీ కూతురికి జాబ్ రాగానే వస్తారు వీళ్ళు, నీ జీవితంలో ఏదైనా కార్యం జరగగానే వచ్చేస్తారు వీళ్ళు. గెషేము, సన్బలటు, టోబియా వీరు వచ్చి వీరిని హేళన చేసి వీరి పనిని తృణీకరించి రాజు మీద తిరుగుబాటు చేయుదురా అని చెప్పి. అండ్ వర్స్ 20, నెహెమ్యా కోపము చందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నము సఫలము చేయును కనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. యెరూషలేమునందు, ఈ మాట మీరు పట్టుకోవాలి, యెరూషలేమునందు మీకు భాగమైనను, కమాన్, స్వతంత్రమైనను జ్ఞాపక సూచనైనను లేదని ప్రత్యుత్తరం ఇచ్చి తిని. హల్లెలూయా. Come on, loud hallelujah. నీ పిల్లల మీద, నీ కుటుంబం మీద జరుగుతున్న పరిస్థితులను గమనించి you need to take a stand by faith. విశ్వాసంతో నిలబడి you should let your enemy know that he has no part in what's happening in your family. నీ కుటుంబంలో జరుగుతున్న కార్యములలో, నీ పిల్లల జీవితంలో, నీ పిల్లల భవిష్యత్తులో సాతానికి ఎటువంటి అధికారం లేదని వాడికి ప్రకటించాలి నీవు. Come on, hallelujah. You need to take authority. నెహెమ్యా అదే చేశాడు, నిలబడి అదే చేశాడు. నీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచనైనను లేదని ప్రత్యుత్తరం ఇచ్చాడు. నీకు భాగం లేదు, సాతానుకు చెప్పాలి, నా పిల్లల మీద నీకు భాగం లేదు, వారి భవిష్యత్తులో నీకు స్వతంత్రం లేదు, వారి భవిష్యత్తులో నీకు ఏమాత్రము ఒక జ్ఞాపక సూచన కూడా లేదు. నో నో నో, we belong to Jesus. Our family belongs to Jesus. My children belongs to Jesus. Hallelujah. Come on, loud hallelujah. Loud hallelujah. I'm talking about restoration. నేను పునరుద్ధరణ గురించి మాట్లాడుతూ ఉన్నాను. అవమానంలో నుంచి ఘనతలోనికి ఎలాగా, లేమిలో నుంచి సమృద్ధిలోనికి ఎలాగా, రోగంలో నుంచి ఆరోగ్యంలోనికి ఎలాగా, నీకు తెలియని ఒక కన్ఫ్యూషన్లో నుంచి ఒక స్పష్టమైన నడిపింపులోనికి ఎలాగా. కమ్ ఆన్, ద టైమ్ ఆఫ్ రెస్టరేషన్ హెస్ కమ్ టు యూ టుడే ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. మీరు వేటి కొరకు నమ్ముచున్నారో, వేటి కొరకు ప్రార్థిస్తున్నారో అవన్నీ మరలా తిరిగి నీ యొక్క పడిపోయిన ప్రాకారములకు ప్రతిగా, నీ పడిపోయిన గుమ్మములకు ప్రతిగా, కాలిపోయిన గుమ్మములకు ప్రతిగా ఒక సుందరమైన పట్టణముకు దేవుడు నిన్ను మారుస్తూ ఉన్నాడు ఈ రోజున. కమ్ ఆన్, రిసీవ్ ఇట్ బై ఫెయిత్. హల్లెలూయా. కుటుంబం, నీ జీవితం, నీ పిల్లలు. The secret is get behind the closed door. Get behind the closed door. Shut the door. Yeshul brother, stand to your feet. Shut the door. Tell to somebody, shut the door. Come on, tell to somebody, shut the door. Tell to somebody, shut the door. Tell to somebody, shut the door. Hallelujah. There is a breakthrough behind the closed door. Rama, every eye closed. ఓ చిన్న ప్రార్థన, ఒక 30 సెకండ్లు ప్రార్థించండి. లార్డ్ హెల్ప్ మీ, హెల్ప్ మీ, హెల్ప్ మీ, హెల్ప్ మీ, హెల్ప్ మీ, దట్ ఐ విల్ స్టే బిహైండ్ ద క్లోజ్డ్ డోర్ టు సీ యువర్ బ్రేక్ త్రూ, సో దట్ ద ఆయిల్ వుడ్ ఫ్లో ఆన్ మీ. ఆ నూనె నా పైన ప్రవహించున్నట్లుగా. అమ్మా, ఆ నూనె అనగా అభిషేకం, నూనె అనగా ఆ ప్రార్థన జీవితం, దానిలోనే నీ బ్రేక్ త్రూ అంతా ఉంది. ఆ ఎంటీ పాత్రగా నువ్వు రాగలిగితే ఈ రోజున, వావ్, ఆయన నిన్ను నింపబోతూ ఉన్నాడు ఆయన. Oh, hallelujah. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడా, ఆలోచన, బలమైన దేవ, నిత్యుడవగు తండ్రి. చెప్తాం, బలమైన దేవ, నిత్యుడ. చేతులెత్తి నీకే ఆరాధన, నీ ప్రాకారంలో తిరుగు కట్టువానికి ఆరాధన,
నీ గుమ్మములను బాగు చేయవానికి ఆరాధన, నీ అవమానమును తొలగించవానికి ఆరాధన. బలమైన దేవుడాయ నీకే with all your heart, హృదయమంతటితో నీకే ఆరాధన. once again నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. ప్రభువా, ఈ ఉదయ కాలము నా హృదయంలో ఉంచిన ప్రతి మాట ఏది దాయకుండా నీ ప్రజలకు తెలియజేశాను నాయన. వారి హృదయంలో ఫలింప చేయండి, ఆశీర్వదించండి. మును పెన్నడు చూడని కార్యములు మీరు చూడగలిగినట్లు మీ కార్యం చేయమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. Come on, if you're blessed by the word, clap your hands and praise Jesus and give the best shout that you can.